गुरुर्ब्रह्मं गुरुर्विष्णुं गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मं तस्मै श्रीगुरुवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामिः। स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण महीमहीषा गोब्राह्मणेभ्यं शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्तजनो सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। ओम श्री सद्गुरुभ्यो नमः। పవిత్రాత్మ స్వరూపులకు ఆత్మ సోదరి సోదరులకు ఆత్మ ప్రణామములతో స్వామి ఏమి పలికిస్తే అది నేను పలుకుతున్నాను. వేవిద్య వేదితవ్యేతు శబ్ద బ్రహ్మంచ నిశ్శబ్దంచ. తెలుసుకోవలసినవి ఈ సృష్టిలో రెండు విద్యలు ఉన్నాయి. శబ్ద బ్రహ్మము నిశ్శబ్దము. శబ్ద నిశ్శబ్ద బ్రహ్మ ఉచిత అన్నారు. కాబట్టి కొంచెం దూరం పోయిన తర్వాత నిశ్శబ్ద బ్రహ్మ ఉచిత అన్నారు. శబ్దాన్ని తీసేసినారు మహర్షులు. శబ్దం వలన అది అవదు. ఇంకా దూరం పోయిన తదుపరి నిశ్శబ్దాన్ని కూడా నిశ్శబ్ద బ్రహ్మం అని చెప్పి నిశ్శబ్దం కూడా బ్రహ్మం కాదని చెప్పారు. అంటే ఎంత దూరం పోయాలో చూడండి. శబ్దము బ్రహ్మం అన్నారు, నిశ్శబ్దం బ్రహ్మం అని మొదట చెప్పి శబ్దాన్ని ముందు తీసేసినారు. తర్వాత నిశ్శబ్దం కూడా కాదని చెప్పారు. కాబట్టి నిశ్శబ్దానికి కూడా ఆవులకు వెళ్ళిపోతేనే ఆత్మ సాక్షాత్కారం అన్నటువంటిది కలుగుతుంది, ఆత్మానుభూతి కలుగుతుంది సాధకులకు. దీనికి మినహా ఏం లేదు. ఎవరికైనా ఇదే. కృష్ణుడికైనా, యేసుకైనా, బుద్ధుడికైనా, శివానంద పరమహంసకైనా, రామానంద పరమహంసకైనా, మీకైనా, నాకైనా ఇదే. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది సెంటర్ విత్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది గాడ్. చక్కగా అర్థం చేసుకొని లోపలికి వెళ్ళడం తెలుసుకోవాలి. లోపలికి వెళ్ళే మార్గమే యోగము. యోగము అంటే అప్రాప్తంగా ఉన్నటువంటి భగవతత్వం మన బుద్ధిలో మనంగా తెలుసుకోగలుగుతాం. దాన్ని ప్రత్యక్ష జ్ఞానము అంటారు. దానికి గాను ఈ శరీరాన్ని శుద్ధి చేసి ఆత్మ సాక్షాత్కారం పొందడం కొరకు సాధకుడు ప్రతి ఒక్కడు ప్రయత్నం చేయాలి. వెన్నుపాములో సృష్టి రహస్యం అంతా ఉంది. స్పైనల్ కార్డు వెన్నుపాములో ఉంది. దాన్ని బ్రహ్మనాడి, సుషుమ్న నాడి, బ్రహ్మదండి అని అంటాము. ఈ వెన్నుభూములో సృష్టి రహస్యం అంతా ఇమిడి చేసినాడు స్వామి. ఈ పింగళ నాడి కుడివైపు ఉంటుంది సూర్యనాడి, ఎడం వైపు ఉంటుంది చంద్రనాడి, ఆ మధ్యలో ఉన్నది సుషుమ్న నాడి లేక బ్రహ్మనాడి అని ఆర్యులు దానిలోనే పరిశోధన చేశారు.
ఇది దేవయాన మార్గము, ఇది పితృయాన మార్గం. ఈ పితృయాన మార్గంలో భోగభాగ్యాలు అనుభవించి వాడు ఏమవుతాడో దానికి రిజల్ట్ లేదు. దేవయాన మార్గంలో ఊర్ధ్వలోకాలకు పోతాడని చెప్పారు. కానీ ఈ దేవయాన మార్గం పితృయాన మార్గం కాకుండా సద్యోముక్తి కొరకు మన ప్రయత్నం. నిర్గుణ నిరాకారమైనటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నాడో దాన్ని తెలుసుకోవడం కొరకు మనము లోపలికి వెళ్తున్నాము. అందుచేత 2,700,000 72,000 నాడులు ఉన్నాయి ఎత్తి నుండి అరికాళ్లకు. నాడీ మల శోధన, వాటిలో ఉన్నటువంటి మలాన్ని ఛేదించి బయటికి పంపించాలి ముందు సాధకుడు. దానికి గాను శరీరముకు వ్యాయామము చెప్పారు, ఆసనాలు చెప్పారు, అనేకమైనటువంటి ప్రక్రియలు చెప్పారు. ఈ ఆత్మశుద్ధి లేని ఆచారమదియాల, బాండశుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివపూజలేలయ విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పి వేమనార్యులు చెప్తారు. ఆత్మశుద్ధి కావాలి, మనస్సు శుద్ధి కావాలి. బాండశుద్ధి మనము తాజా కాయగూరలు తీసుకొచ్చి కావలసినటువంటి యోగం ప్రకారంగా ఆ పక్వం చేశారు. అన్నీ తాజావి తీసుకొచ్చి వేయవలసినటువంటి క్షారకారాలు యోగ ప్రకారంగా మోతాదు ప్రకారంగా వేశారు. పాత్రకు సిలుము పట్టుంది, ఆ పదార్థం ఏమవుతుంది? పాడైపోద్ది. అలాగనే బాండ శుద్ధి కావాలి ముందు. చిత్తశుద్ధి లేని శివపూజలేలయ. మనస్సు శుద్ధి లేకపోతే ఎన్నెన్నో చేస్తుంటారు, దానివల్ల లాభం లేదని చెప్తారు. అందుచేత ఈ దేహాన్ని శుద్ధి చేయాలి. శుద్ధి చేయడానికి మన ఆర్యులు అనేకమైనటువంటి ప్రక్రియలు చెప్పారు. ముందు ఏంటంటే రుద్రుడు వెన్నుపూసలు ధరించాడు, రుద్రాక్ష పూసలు అంటారు. అంటే నేపాల్లో ఉన్నటువంటి పూసలు ధరించాడు ఆ రుద్రుడు. ఇది వెన్నుబొమ్మలోను రుద్రాక్ష పూసలు ఉంటాయి. అవి ధారణ చేసి పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నాడు రుద్రుడు తపస్సు చేసి. అందుచేత ఏంటంటే వెన్నుబొమ్మకి ఒక విధమైనటువంటి ఎక్సర్సైజ్ కూడా ప్రతి ఒక్కరికి అవసరము. ఈ చేతులు ఇలా పెట్టుకొని పెదవులలో నొక్కి వెన్నుబొమ్మ సాగుతుంది. సాగేటప్పుడు ఏంటంటే ఆ పూసల్లోనూ ఉన్నటువంటి మలినాలు వేడికి కరిగిపోతాయి. పెదవులు నొక్కాలి, ఇలా పట్టుకొని సుషుమ్న ఓపెన్ అయిన వాళ్ళకి నాదానుసంధానం జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఇలా వెన్నుబొమ్మ ఆ లోపల ఉన్నటువంటి నాడీ మండలం ఉద్దీపన కలుగుతుంది. దాంట్లో ఉన్న మలినాలు కూడా కరిగిపోతాయి. ఒక విధమైనటువంటి వెన్నుబొమ్మకు స్పైనల్ కార్డుకు ఎక్సర్సైజ్. తదుపరి మూలబంధము అంటారు శంకరాచార్యులు వారు. మూలబంధం అంటే ఈ ఎడమడం తీసుకొచ్చి ఈ మడిమను ఇట్లా మలద్వారం దగ్గర పెట్టి దీనికి ఇది బయటికి పెట్టాలి, దీన్ని నొక్కి పెట్టాల. ఇది మూలబంధం అంటారు. ఇప్పుడు ఎప్పుడైతే మూలబంధం వేసామో నిద్రాణమై ఉన్నటువంటి అధోముఖంగా వచ్చినటువంటి ప్రాణశక్తి కుండలిని శక్తికి ఇక్కడ ఉద్దీపన కలుగుతుంది. అంగిరి మూలము పీడించి అని భాగవతంలోను శ్రీశుకుడు పరీక్షిత్ మహారాజుకు చెప్తాడు. మూలాన్ని పీడించమన్నాడు మడం చేత, ఎడం మడం చేత మలద్వారం దగ్గర నిద్రాణమై ఉన్నటువంటి కుండలిని శక్తికి నొక్కి పెట్టాలా, దానికి ఇది బేటీ పెట్టాల. ఈ మడాన్ని కూడా దానికి నొక్కి పెట్టాల, పెట్టి నిటారుగా కూర్చోవాలి. ఇప్పుడు ఏమవుతుంది? కరెక్ట్గా వెన్నుభూమిలోంచి ప్రాణం ప్రయాణం చేస్తుంది ఊర్ధ్వానికి. అది మూలబంధము అంటారు శంకరాచార్యులు. బంధత్రయము అని 3 ఉన్నాయి. ఈ ఒడ్యాన బంధం అంటే ఒడ్యానం స్త్రీలు ఎక్కడ కట్టుకుంటారో ఇక్కడ కడతారు.
ఎంతవరకు లాగగలిగితే అంతవరకు లాగి దపదపాలుగా నెమ్మదిగా ఉడ్యానుబంధాన్ని కూడా, రెండవది ఉడ్యానుబంధనం కూడా వెయ్యాలి. మూలబంధము, ఉడ్యాన బంధనము, జాలంధర బంధనం అని మూడవ బంధం. స్టాప్. కంఠాన్ని, ప్రాణశక్తిని పైకి తీసి కంఠాన్ని కుంచిపరచాలి, నొక్కి పట్టాలి. ప్రాణం అటు ఉంటుంది, ఇది కిందికి ఆడకుండా. ఇది జాలంధర బంధనం. మూలబంధనము, ఉడ్యాన బంధనము, జాలంధర బంధనం అని బంధత్రయములు. ఈ బంధత్రయాన్ని కూడా సాధకుడు అభ్యాసం చేయొచ్చని ఆదిశంకరాచార్యులు వారు యోగతారావళిలో రాస్తారు. హార్టు, కంఠము, నెత్తి అన్నీ శుద్ధంగా ఉండాలంటే వాయుధౌతి అని ఒక ప్రక్రియని కూడా చేయాలి. గౌనంగా బయటికి అంతా వమనమైనట్టు బయటికి పంపించాలి. మళ్ళీ లోపలికి నిదానంగా తీసుకొని కాసేపు ఉంచి మళ్ళీ దాన్ని వమనమయ్యేటట్టు పైకి పంపించాలి. అంటే దీంట్లో మొత్తం నాడులన్నీ శుద్ధి కావాలి. ఏ అనులోమ విలోమం అన్నటువంటి ప్రక్రియను కూడా ఈ ప్రక్రియని కూడా, ఈ అనులోమ విలోమ ప్రక్రియని కూడా ఒక 15-20 సార్లు చేస్తే సూర్యనాడి, చంద్రనాడి కూడా శుద్ధి అవుతుంది. కపాలభాతి అని ఒక ప్రక్రియ కూడా మహర్షులు చెప్పారు. రెండు నాసికాపుటం ద్వారా రేసించాలి, పూరించాలి. ఇలా సహస్ర కుంభకాలు ఉన్నాయి. హఠయోగ ప్రదీపికలోనూ 1000 కుంభకాలు ఉన్నాయి ఈ సాధనలో. వీటికన్నింటికి మూల సాధనం ఏంటంటే మనం చేసే ప్రాణాయామం అన్నటువంటి ప్రక్రియ. ఈ ఓం టెక్నిక్ అని చెప్పి మన పరమహంస గారు మొదట్లో చెప్తుంటారు. అంటే క్రియాయోగంలో కొన్ని టెక్నిక్స్ ఇవి. అయ్యో రాంచీలో పరమహంస గారు క్రియాయోగానికి ముందు చెప్తారు, అసలు క్రియకు ముందు. కానీ ఇవన్నీ చేయడానికి టైం లేనప్పుడు ఏదైతే మన
సిద్ధ విజ్ఞాన లేదా క్రియాయోగం ఉందో దాన్ని చేసుకుంటే ఇవన్నీ దాంట్లో ఇముడు ఉన్నాయి. రెండు సమానంగా ఎప్పుడైతే ప్రవహిస్తున్నాయో అప్పుడు సుషుమ్న నాడి ఓపెన్ అయినట్టు మీరు చూసుకోండి అని రేసిస్తే రెండు సమానంగా రావాలి. ఒకటి ఏమైనా క్లోజ్ చేసిందంటే ఆ ఓపెన్ అయిన దాన్ని పట్టుకొని రెండు సమానంగా ప్రవహించేటప్పుడు సుషుమ్న నాడి ఓపెన్ అయినట్లు లెక్క. సద్గురు పాదుకా స్తవంలో శంకరాచార్యులు వారు ఒక శ్లోకంలోను బుద్ధి రూపమ బుద్ధి కంత్రితైకటోట నివాసినం నిశ్చలం నిఖిల ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరఖేళనం నిజ శుద్ధ సంయమి గోచరం మానసాంతర్భావయే గురు పాదుకం. సద్గురు పాదుకా స్తవంలో జగద్గురు ఆది శంకరాచార్యులు వారు చెప్తారు, బుద్ధికి రూపం అంటూ లేదు, అరూపమైనటువంటిది ఆ పరమాత్మతత్వాన్ని బుద్ధి తెలుసుకొని లయమైపోతుంది. బుద్ధి కూడా తెలుసుకోలేదు, బుద్ధి గ్రాహ్యం అతీంద్రియత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత బుద్ధి కూడా అక్కడ వరకు తీసుకెళ్ళి వదిలేస్తుంది. అక్కడి నుండి తనకు తానుగా తెలుసుకొని తన ఉనికిని తాను తెలుసుకొని ఉండిపోతాడు. ఇక్కడ ఏమంటున్నారు, బుద్ధి రూపమ బుద్ధి కంత్రితైకకోట నివాసినం, అక్కడ నివసించున్నట స్వామి. భ్రువోర్ మధ్య శివస్థానం మనస్తత్ర విలీయతే జాతవ్యం తత్పదం తురీయం ఎత్ర కాలో నవిద్యతే అని ఆది శంకరాచార్యులు వారు చెప్తారు. భ్రువోర్ మధ్య శివస్థానం, అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. మనస్తత్ర విలీయతే, మనస్సు అక్కడ విలీనమైపోవాలా. జాతవ్యం తత్పదం తురియం, తురుసుకోవాలి. సాధనకు ఎంతవరకు అంటే సాధకుడు తురియం వరకే సాధన, తురియం తుర్యాతీతం సాధన కాదు, అది ఈశ్వర అనుగ్రహం. ఇక్కడ వరకు పురుష ప్రయత్నం, జీవుడు ప్రయత్నం ఇక్కడ వరకు చెయ్యాలి. ఇక్కడ నుండి ఈశ్వర అనుగ్రహం స్వస్థానానికి వెళ్ళిపోతాడు. అందుకు ఆదిశంకర్ల వారు బుద్ధి రూపమ బుద్ధి కంత్రితైకకోట నివాసినం, కూటస్థం ఎక్కడికి వెళ్ళాలి. కూటస్థో జితేంద్రియ, అక్కడికి ఎప్పుడైతే జీవుడిని చేర్చేస్తామో జితేంద్రియుడైపోతాడు, అంటే జ్ఞానేంద్రియ పంచకాన్ని దాటిపోతాడు. శబ్దస్పర్శ రూపరసగంధం అన్నటువంటి జ్ఞానేంద్రియ పంచకాన్ని దాటిపోతాడు. ఏకకోట నివాసినం నిశ్చలం నిఖిల ప్రకాశక నిర్మలం నిజమూలకం, నిఖిలాన్ని ప్రకాశింపజేస్తుంది ఇక్కడుండి స్వామి. నిఖిలం అంటే యావత్తు సృష్టిని కూడా ప్రకాశింపజేస్తున్నాడు. అదే కాశీ, ఆ ప్రకాశమే కాశీ. కాశీ మరణాన్ముక్తని వేదంలో ఉంది. ఆ కాశీ వెళ్ళిపోయి చచ్చిపోతే మోక్షం వస్తుందని అంటే ఇవన్నీ మనకెందుకు ఈ బాధలు. వేదంలో ఏం చెప్పారంటే కాశీ కాశాంత కాశిక, కాశీ సర్వప్రకాశిక, కాశీ క్షేత్రం శరీరం. కాశీ అంటే ప్రకాశింపజేయువాడు అని అర్థం. ఆ ప్రకాశంతో కూడుకున్నాడు. నిశ్చలం నిశ్చలంగా ఉన్నాడు, అజలుడు, సనాతనుడు, సావు పుట్టుకులు, అజన్ముడు, పుట్టటము లేదు, వృద్ధి చెందటం లేదు, లైవ్ అవటం లేదు. ఎక్కడున్నాడు? కూటస్థంలో ఉన్నాడు. ఏకకోట నివాసినం, కూటస్థో జితేంద్రియ, ఇంద్రియాతీతుడైపోతాడు అక్కడికి చేర్చిస్తే. నిశ్చలం నిఖిల ప్రకాశక నిర్మలం నిజమూలకం, నిఖిలాన్ని కూడా యావత్తు సృష్టిని కూడా అండపిండ బ్రహ్మాండం అంతటూ
అతల వితల తలాతల రసాతల మహాతల భూలోక భూవర్లోక సువర్లోక 14 లోకాలని కూడా వ్యాపించి ప్రకాశింపజేస్తున్నాడు అక్కడుండి. నిచలం నిఖిల ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమంతరకేళనం నిజ శుద్ధ సంయమి గోచరం. పశ్చిమ చక్రంలోనూ ఆయన ఉండి కేళనం అంటే ఆడుతున్నాడు. అక్కడి నుండి ఇక్కడకు, ఇక్కడి నుండి అక్కడకు. ఇది పశ్చిమము, ఇది తూర్పు. ఇక్కడే మనకు ఉదయిస్తుంది జ్ఞానం. పశ్చిమాంతర కేళనం నిజ శుద్ధ సంయమి గోచరం. నీకు నిజం కావాలంటే ఆడుతున్నటువంటి హంసస్వరూపం ద్వారా పశ్చిమ చక్రంలోకి వెళ్ళిపోవాలి. పశ్చిమాంతర కేళనం నిజ శుద్ధ సంయమి గోచరం మానసాంతర్భావయే గురు పాదుకం. సద్గురు పాదుకాస్తవంలో ఆది శంకరాచార్యుల వారు చెప్తారు. నిఖిలాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి ఏ సద్వస్తువు అయితే ఉందో, ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉందో నిఖిలాన్ని ప్రకాశించేసిన వాడు కేళనం అంటే సంస్కృతంలో ఆడుతున్నాడు. ఎక్కడిక్కడ మూలాధార ఆరంభ్య బ్రహ్మరంధ్ర పర్యంతం సుషుమ్న సూర్యభ తన్మధ్యే పరమాత్మ వ్యవస్థిత. అక్కడున్నాడు స్వామి. కాబట్టి ఈ జీవుణ్ణి తన అంశం కాబట్టి జీవుణ్ణి అక్కడ తీసుకెళ్తే తెలియపడతాడు. కూటస్థు జితేంద్రియ కూటస్థంలోకి చేర్చాలి జీవుని. ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి చేర్చాలి. బ్రతికి బట్టగట్టి ఉండగా. పశ్చిమ చక్రం నివాసం పరమాత్మ. ఇది తూర్పు, ఇది పడమర. ఇక్కడికి వచ్చేసరికి ఉదయం అవుతుంది, సూర్యోదయం అవుతుంది. సూర్యుడు అంటే ఎవరు? ప్రాణము అని అర్థం. ప్రాణము ప్రకాశింపజేస్తుంది. కంటి ద్వారా చూస్తున్నాము, చెవి ద్వారా వింటున్నాము, ముక్కు ద్వారా వాసన చూస్తున్నాము, జీవ ద్వారా రుచులు తెలుసుకుంటున్నాము. ఇది స్పర్శ జ్ఞానం. మైథున క్రియల్లో గుహ్యేంద్రియాన్ని చేర్చాలి. జ్ఞానేంద్రియాల్లో స్పర్శ జ్ఞానం అంటే మైథున క్రియలు చేసి సుఖాన్ని పొందుదామని ఆశిస్తుంటారు. ఆ ఇంద్రియం, ఈ జీవేంద్రియం, గుహేంద్రియం చాలా, వాటికి 2 వృత్తులు ఉన్నాయి. ఒకటి ఇది మాట్లాడుతుంటుంది, ఆహారం తీసుకుంటుంది. జననేంద్రియము మూత్ర విసర్జన చేస్తుంది, సృష్టి చేస్తుంది. ఈ 2 ఇంద్రియాలు మహాబలవత్తరమైనటువంటివి. ఈ 2 ఇంద్రియాల్లో ఒక్కొక్క వృత్తిని కట్ చేయాలంటారు మహర్షులు. ఈ ఆహారం కూడా సాత్వికం, శుద్ధ. ప్రతిదినం భుంజిద ఔషధం. ఆకలి అన్నటువంటి రోగం పెట్టాడు కాబట్టి స్వామి, దానికి భుంజిద ఔషధం. రోగం వస్తే మందు ఎలా తింటున్నామో ఆ విధంగా తినమంటున్నాడు. ప్రతిదినం భుంజిద ఔషధం. అలాగునే మైథున క్రియలు సంతానోత్పత్తి అయిన తర్వాత జాబాలిక మహర్షి చెప్తాడు, కాయేన మనసావాచ బ్రహ్మచర్యం పరమం తపః అంటారు. ఈ తపస్సులన్నింటికి గమ్యము బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం వీర్యలాభము. పతంజలి మహర్షి చెప్తారు, ఎవరైతే బ్రహ్మచార్యంగా ఉంటారో, అంటే సంతానం అయిపోయిన తర్వాత అవసరం లేదనుకున్నప్పుడు బ్రహ్మచారిగా ఉంటే శునకం కూడా సింహం అయిపోద్దట. బ్రహ్మచర్యం వీర్యలాభం అంటాడు పతంజలి మహర్షి. సింహం కూడా శునకం అయిపోద్దట బ్రహ్మచర్యం లేకపోతే. అన్ని సార్వభౌమ రథం అంటారు మహర్షులు దీన్ని. అన్ని సాధనల గమ్యం బ్రహ్మచర్యము. బ్రహ్మచారిగా మనం గృహస్థులం కదా, బ్రహ్మచారిగా ఎలాగా అవుతుంది అని అనుకోవచ్చు. అందరూ బ్రహ్మచారిగా ఉండొచ్చు. బ్రహ్మము ప్లస్ చర్యము. ఇక్కడ బ్రహ్మం ఉంది కాబట్టి దానిని నిరంతరం మనస్సు చేత రమింపజేసి ఆ బ్రహ్మంలో ఈ జీవుణ్ణి విలీనం చేసుకొని నిరంతర బ్రహ్మచారిగా ఉండొచ్చు. అది దాని అంతరార్థం ఏంటంటే బ్రహ్మము ప్లస్ చర్యము. జీవుడిని బ్రహ్మము యందు చరింపజేయుట. బ్రహ్మం మినహా ఇంకొకటి లేదని తెలుసుకొని బ్రహ్మమును చరింపజేయాలి. ఇకపోతే జాబాలిక మహర్షి ఏమంటాడంటే, కాయేన మనసా వాచ. కాయము అంటే శరీరము, మనస అంటే సంకల్పము, వాచ అంటే మాటలు. పరస్త్రీనాం వివర్చనం. పరస్త్రీ సంకల్పం కలగకూడదు అని చెప్పారు మహర్షులు. పరస్త్రీ యందు వ్యామోహం ఉండకూడదు. ఋతౌ స్వభార్య సంగమం బ్రహ్మచర్యం పరమం తపః అంటున్నారు. చూసారా, గృహస్థుడు కూడా బ్రహ్మచర్యం పాటించవచ్చు. దీన్ని బట్టి జాబాలిక మహర్షి గృహస్థుడే. ఆయన చెప్పినటువంటి ఉపనిషత్తులు జాబాలిక ఉపనిషత్తులో చెప్పారు. కాయం చేత, మనస్సు చేత, సంకల్పం చేత పరస్త్రీన వివర్చన. అట్లాగే భర్త, భార్య, ఈ 2 కూడా అర్థం చేసుకోవాలి.
అర్థం చేసుకొని ఋతుధర్మం ప్రకారంగా ఉత్తమ సంతానం కొరకు సంగమం చేయమని చెప్తారు మహర్షులు. మహర్షులు కూడా గృహస్థంగానే ఉన్నారు. సప్త మహర్షులు ఎవరికి భార్య పిల్లలు లేరు చెప్పండి? వాళ్ళు బ్రహ్మచారులు కారా? అందుచేత తెలివిని తెలుసుకుంటే అందరూ బ్రహ్మచారులు, తెలియకపోతే అందరూ కూడా గృహస్థులే. ఈ సంసారంలో పడి పునరపి జననం పునర్విమరణం. ఋతుధర్మం ప్రకారంగా స్వపత్ని యందు ఉత్తమ సంతతి కొరకు అదుపులో పెట్టుకోలేని మనస్సుని అదుపులో పెట్టుకోవడం కొరకు ఋతుధర్మం ప్రకారంగా స్వపత్ని యందు సంగమం చేయడం బ్రహ్మచర్యం పరమం తపః అంటారు జాబాలిక మహర్షి. గ్రీస్ దేశంలోనూ ఒక మహాతత్వవేత్త సోక్రటీస్ అన్నటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయనకు శిష్యులు ఉండేవారు. శిష్యులందరూ ఒకరోజు ఇలాగే మనలా కూర్చొని బ్రహ్మచర్యం గురించి అడిగారు సోక్రటీస్ని. అంటే స్వామి, బ్రహ్మచర్యం ఎట్లా, బ్రహ్మచర్యాన్ని కాపాడుకోవడం ఎట్లా అని చెప్పి అడుగుతారు. బ్రహ్మచర్యం ఎలా పాటించాలని అంటే, నాయన, జన్మెత్తిన తర్వాత ఒక్కసారే స్త్రీ పురుషులు సంయోగం చేయాలని చెప్తాడు ఆయన. అయ్యో బాబోయ్, ఎలాగవుతుంది స్వామి అంటారు వాళ్ళు శిష్యులు. అయ్యే పని కాదండి అని అంటారు. అంటే మరి ఏమైనా మార్గం ఉంటే చెప్పండి స్వామి అని అడిగారట. అర్థించారట. అయితే సంవత్సరంలో ఒక్కసారి వధూవరులు సంగమం చెయ్యొచ్చు అన్నారట కిందికి దిగి. అది కూడా సాధ్యం కాదు స్వామి అన్నారంట. మరి ఇంకేమైనా మార్గం ఉంటే చెప్పండి అన్నారట. సోక్రటీసు ఋతుధర్మం ప్రకారంగా నెలకు ఒక్కసారి, ఋతుధర్మం ప్రకారం ఇప్పుడు జాబాలిక మహర్షి చెప్పినట్టే ఆ సోక్రటీసు శిష్యులకు చెప్తాడు. అదుపులో పెట్టుకోలేని మనస్సుని అదుపులో పెట్టుకోవడం కొరకు నెలకు ఒక్క మారు ఋతుధర్మం ప్రకారంగా స్త్రీ పురుషుల సంయోగం చేయొచ్చు అని చెప్పారు. అది కూడా సాధ్యం కాదు స్వామి అన్నారట శిష్యులు. అంటే అప్పుడు సోక్రటీస్ చెప్తారట, వాడికి కావలసినటువంటి ఘోరి తయారు చేసుకోమను, వాడి ఇష్టం వచ్చినట్టు పొమ్మను అని చెప్పారట. అందుచేత బ్రహ్మచర్యం చాలా గొప్పది. సార్వభౌమ వ్రతము, భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళు, దయానందుడు, వివేకానంద స్వామి బ్రహ్మచర్యాన్ని పాటించడం చేతనే వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయ్యారు. బ్రహ్మచర్యం కూడా కావాలి. బ్రహ్మచర్యం లేకుండా సార్వభౌమ వ్రతం అంటారు దీన్ని. అన్ని సాధనల గమ్యం బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్యం కాపాడుకోవాలి అని చెప్పి మన ఆర్యులు మనకు సందేశాన్ని ఇచ్చారు. ఆ బ్రహ్మచర్యాన్ని కాపాడుకోవాలని అంటే ఊర్ధ్వపిండం చెయ్యాలి. అధఃపిండం సృష్టి, ఊర్ధ్వపిండము లయము. అందుకు కపాల మోక్షము అంటారు. కపాలంలో ఎవడుకు వాడు, బ్రహ్మ కపాలంలో పిండం ఎవడుకు వాడు వేసుకోవాలి. ఊది ఊది ముద్దగట్టించి ఈ స్త్రీ బీజాన్ని ఈ పురుష బీజంలో ఐక్యం చేసి ఊర్ధ్వపిండం చేయాలి. ఊదితే ఏమవుతుందంటే ఊదగా అది డ్రై అయిపోయి గట్టిపడిపోతుంది. రసమని అంటారు సిద్ధవేదంలో శివానంద పరమహంస గారు. బయట ఊదితే లోహాలు కరుగుతాయి, లోపట ఊదితే లోకాలే కరిగిపోతాయి అంటాడు వేమన యోగి. చేత ఊర్ధరేత విరూపాక్షయ నమోన్నమః అని రుద్రనామాల్లో ఉంది. ఊర్ధరేతస్సు ఎవరైతే చేస్తారో అధోరేతస్సు సృష్టి, ఊర్ధరేతస్సు లయము. కాబట్టి ఏ వాయువు చేత అయితే అధోముఖంగా వచ్చినటువంటి చలనం కలిగి శుక్లక్షోణితాలు హృదయంలోనూ ఈ శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. భృగోరు మధ్య శుక్రం, ఇక్కడ శుక్రం ఎక్కువ మోతాదులో ఉంటుంది, కానీ శరీరం అంతా ఉంటుంది. అదే శోణితం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాయువు చేత రక్తం అంతా కూడా శక్తి శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటుంది. దీని ఏ వాయువు అయితే కిందికి వచ్చి ఆ రజస్సుని తీసుకొచ్చిందో అది రేతస్సులో ఐక్యం చేయాలి. అది ఊది ఊది ముద్దగట్టించాలి. ఆ కపాల మోక్షము అంటారు. అప్పుడు మోక్షానికి అర్హత సంపాదించుకుంటారు. ఈ బ్రహ్మచర్యం అన్నది కాపాడుకోవాలంటే చాలా కఠినం. ఇది సృష్టి రహస్యం.
ఈ బ్రహ్మచర్యం గురించి బలవానింద్రియ గ్రామం విద్వాంసం అపికర్షతి అని వ్యాసుడు భారతంలో రాశారు. వ్యాస భారతంలో ఏం రాశారు? బలవాన్ ఇంద్రియ గ్రామం విద్వాంస అపికర్షతే అని రాశారు. జైమిని చదివాడు శిష్యుడు. చదివి అంటే ఇంద్రియాలు మహాబలవత్తరమైనటువంటివి, విద్వాంసుడినైనా సరే ప్రమాదంలో పెడతాయి అని చెప్పి ఆయన రాశారు. ఎవరు? వ్యాసులు వారు, గురువు గారు. జైమిని చదివి దాన్ని జైమిని భారతం రాశారు కదా, తన గురువు గారు రాసినటువంటి వాక్యాన్ని మార్చి బలవానింద్రియ గ్రామం విద్వాంస నాపికర్షతని రాశాడు. అంటే ఇంద్రియాలు బలవంతం అయినప్పటికీ కూడా విద్వాంసుని మాత్రం ఆకర్షింపలేవు, ఆకర్షించవు అని రాశాడు. అది గురువుగారు చూశారు. విద్వాంసుని ఇంద్రియాలు ఆకర్షించవా అని చెప్పి, ఈయనకు అలా కాదు, ప్రత్యక్షంగా దీనిని నిరూపణ చేయాలని చెప్పి వ్యాసులు వారు ఒక చిన్న ఉపయోగం చేసి, ఆయన ఈ ఇంద్రియాలు విద్వాంసుని ఆకర్షించవా అని చెప్పి తన మనసులో పెట్టుకొని, నేను ప్రయాణం వెళ్ళి వస్తాను అని చెప్పి, నువ్వు కుటీరంలో భద్రంగా ఉండని చెప్పి వ్యాసులు వారు చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఈయన కుటీరం దగ్గర భద్రంగా ఉండమన్నారు. ఈయన ఇలా రాశాడు కదా, వీడికి బుద్ధి చెప్పాలని చెప్పి వ్యాసులు వారు ఏం చేశారంటే, అర్ధరాత్రి అయ్యేసరికి చల్లటి వేజరి గాలులు, వర్షము తో వాతావరణాన్ని క్రియేట్ చేశారు సంకల్పించి. వ్యాసుడు సంకల్పించి వర్షం పడుతుంది అని అర్ధరాత్రి అప్పుడు వచ్చి వ్యాసులు వారు ఆ కుటీరానికి తలుపు తట్టుతారు. నేను అభలను రక్షించండి అని మహత్తరమైనటువంటి ఒక స్త్రీ వేషంగా ధరించాడు వ్యాసుడు. కామరూపుడు కదా, యోగులు ఏది కోరుకుంటే అదే రూపం ధరిస్తారు. ఆ యోగ బలం చేత 16,000 మంది దగ్గరికి కూడా నారదుల వారు చూసి దండం పెట్టేశారు కృష్ణుడికి. యోగ బలం చేత 16,000 మంది దగ్గర ఉండి దండం పెట్టేశారు. నీ స్వరూపం తెలుసుకోలేవు నాయన, నీ మాయను నా మీద ప్రయోగించుకొని నారదుడు పరిశోధన చేసి దండం పెట్టేశాడు. ఇప్పుడు మహత్తరమైనటువంటి సీన్ కల్పించాడు. చల్లటి వేజరి గాలులు, వర్షం పడేటట్టు చల్లనైనటువంటి ప్రాంతంలో ఒక మహత్తరమైనటువంటి స్వరుద్రూపం ధరించాడు వ్యాసుడు. స్త్రీ వేషం వేసుకున్నాడు. సంకల్పించుకొని మహత్తరమైనటువంటి సుందరమైనటువంటి రూపంతో వెలిగిపోతున్నాడు. తలుపు తట్టాడు. అర్ధరాత్రి అయిపోయింది. వ్యాసుడు తలుపేసి పడుకున్నాడు. నేను అభలను రక్షించండి అని చెప్పి తలుపు తట్టి పిలుస్తాడు. స్త్రీవేషంలో ఉన్న వ్యాసుడు తలుపు తీస్తాడు. ఎవడు? జైమిని. తలుపు తీసేసరికి జిఘేలుమని మెరుపులు వచ్చేటప్పుడు స్వరద్రూపంగా తయారయ్యాడు కదా. మనస్సు పట్టుకోలేక ఆమెను కౌలుకిచ్చుకున్నాడంట. ఎవరు? జైమిని. అప్పుడు మరల తన నిజస్వరూపాన్ని చూపించి వ్యాసుడు తన నిజస్వరూపానికి వచ్చిన ఆయన, నేను రాసినటువంటి భారతాన్ని విద్వాంసుణ్ణి కూడా ఇంద్రియాలు ఆకర్షించవని రాసావు కదా, ఇప్పుడు ఏమైతివి అని అనబోయేసరికి సాష్టాంగపడి నమస్కారం చేసి, స్వామి తప్పైపోయిందని చెప్పి జైమిని కాళ్ళ మీద పడి మరలా వ్యాసులు వారు ఏదైతే విద్వాంసుణ్ణి కూడా ఇంద్రియాలు బలవత్తరమైనటువంటివి ఆకర్షిస్తాయని రాశాడు. మళ్ళీ అందుచేత ఏంటంటే మహర్షులందరూ కూడా ఇది సృష్టి రహస్యం, మనం ఎన్ని యోగాలు చేసినా ఎంత సాధన చేసినా బ్రహ్మచర్యం అన్నటువంటిది చాలా గొప్పది, సార్వభౌమ రథము. పిల్లలు అయిపోయిన తర్వాత ముందుకు పోవాలనుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మచర్యంగా ఉండటం చాలా అవసరము. అలాగని వమనం వస్తే పెదవులు నొక్కి పడితే వమనం ఆగదు. అది మనశ్చేత తెలియాలి, మనశ్శుద్ధి కావాలి.
విషయం తెలియాలి తేట తెల్లంగా, అప్పుడు మనస్సు సాగిపోతుంది. ఆ బ్రహ్మచర్యంగా ఉండడం చేతనే ఈరోజు లోకంలో ఆరాధ్య దైవంగా శారదామాత రామకృష్ణ పరమహంస మనందరి చేత నమస్కారాలు అందుకుంటున్నారు. బ్రహ్మచర్యం అంత సార్వభౌమ వ్రతం అని చెప్పి మహర్షులు చెప్తారు. మరణం బిందుపాతైన జీవనం బిందుధారణం అంటారు ఉపనిషత్తుల్లో. మనిషి చనిపోవడానికి కారణం బిందువుని ఖర్చు చేసుకోవటమే. స్త్రీలోనూ శుక్రక్షోణితాలుంటాయి, పురుషుల్లోనూ శుక్రక్షోణితాలుంటాయి. ఎప్పుడైతే ఈ బిందువుని ఖర్చు చేస్తారో రోగాలు రుగ్మతులు గురైపోతారు. ఎప్పుడైనా మనిషికి బాగులేదు అంటే బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాదు, బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి. బ్రహ్మచర్యం అవలంబిస్తే తనకు తానుగా మళ్ళీ సర్దుకొని ఆ రోగాలు అన్నటువంటివి రుగ్మతులు పోతాయి. తైలక్షయ యథాదీపం నిర్వాణం అధిగచ్చితి. ఇప్పుడు మనం జ్యోతి వెలిగించాం, అందులో తైలం లేకపోతే ఏమవుతుంది? దీపం ఘనమైపోతుంది, ఆరిపోతుంది. అలాగనే మనలో ఎప్పుడైతే వీర్య శక్తి లేదో నిర్వీర్యం అయిపోయి రోగాలు రుగ్మతులు మనల్ని వెంబడిస్తాయి. అందుచేత ఒక్కసారి గృహస్థుడు స్త్రీ పురుషుల సంయోగంలోన మనుగు ఆహారం తిని జీర్ణం చేసుకుంటే ఒక సేరు రక్తం తయారవుతుందంట. ఆయుర్వేద కోవిదులు ప్రయోగం చేశారు. మనుగు అంటే ఇప్పుడు 10 కిలోలని అర్థం. కిలోల్లో 10, మనుగు అంటే 8 వీసులు. 10 కిలోల ఆహారం, సారవంతమైనటువంటి ఆహారం తీసుకొని శరీరంలో ఇముడ్చుకొని చేసుకుంటే సేరు రక్తం తయారవుతుంది. సేరు అంటే 3 తవ్వల రక్తం వస్తుందంట. ఆయుర్వేద కోవిదులు ప్రయోగం చేశారు. సేరు రక్తం 1 తులం వీర్యం తయారవుతుందంట. అంటే సేరు రక్తము తులం వీర్యం అంటే రూపాయి ఎత్తుకు సమానమైనటువంటి 1 తులం వీర్యం ఖర్చు అయిపోతుందట ఒక్కసారి గృహస్థాశ్రమం స్వీకరించినటువంటి వారికి. అందుచేత ఈ వీర్యం అన్నటువంటి దాంట్లోనే అనుస్వరూపుడై ఉన్నాడు స్వామి. ఆ శుక్రమే 22వ అధ్యాయంలో స్వామి క్షుణ్ణంగా రాస్తారు సిద్ధవేదంలో. తన సొంత ధనాన్ని దొంగిలించడానికి వెళ్ళేటప్పుడు అమితమైనటువంటి బాధకు గురైపోతాడని చెప్పారు స్వామి. అంటే కలియకలోనేమవుతుంది, ఈ ప్రాణం కొట్టుకుంటూ ఈ బ్రహ్మనాడి కొన దగ్గరికి ప్రాణం వచ్చేటప్పటికి ప్రాణం అగ్నిస్వరూపము. ఆ అగ్నికి శుక్రం కరిగిపోయి వెంటనే డిస్పాస్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం గాలెం పాలని ఉంటాయి, ఒక గరికి ముడేసి ఆ పాలలో ఈ గరికి ముడేసి చిన్న బెజ్జం పెట్టి ఆ బెజ్జం ఉంచి ఆ పాలలో ముంచి పని ఉద్దితే బుడగలు వస్తాయి. తద్వత్తుగా లోపట ఉన్నటువంటి ఇక్కడ ఎక్కువగా శుక్రం ఉంటుంది. అది ఆ బుడగల రూపంలోనూ ఈ ప్రాణం వెళ్ళేసరికి దాన్ని బయటికి నెట్టేస్తుంది. ఆ నెట్టేసిన తదుపరి నిర్వీర్యుడైపోతాడు. ఒక క్షణం మాత్రము బ్రహ్మానందాన్ని పొందుతాడు. అదే బ్రహ్మానందం. అది 2 శరీరములో కలయికలో వచ్చిందని అనుకుంటున్నారు. 2 ప్రాణముల కలయికలో వచ్చిందని ఎవరికి యోగికి మాత్రమే తెలుస్తుంది. అపానము ప్రాణము 2 ఇక్కడ సిదాకాశంలో కలుస్తాయి. చెయ్యంగా ఈ ప్రాణం వచ్చి ఎప్పుడైతే బ్రహ్మనాడి కొనకు తట్టుతుందో అప్పుడు నిర్వీర్యుడైపోయి వెంటనే దుఃఖానికి గురైపోతాడు. ముందు బ్రహ్మానందాన్ని పొందుతాడు. అదే బ్రహ్మానందం. అందుకు సంయోగో యోగ ఉచితే అన్నారు పతంజలి మహర్షి. సంయోగం చెయ్యాలి, స్త్రీ పురుషుల సంయోగం చెయ్యాలి. స్త్రీ ఎక్కడుంది? సింధురరత సంకాసం రవిస్థానం స్థితం రజ. ఎక్కడ స్త్రీ బీజం ఉంది. భుర్వోర్ మధ్య వశశ్చంద్ర స్థితం సుఖం. ఇక్కడ పురుష బీజం ఉంది. ఈ స్త్రీ బీజం తీసుకొచ్చి ఈ పురుష బీజంలో ఐక్యం చేయాలి. అది స్త్రీ పురుషుల కలయిక.
ఎప్పుడైతే ఈ రజస్సును తీసుకొచ్చి రేతస్సులో కలుపుతాడో ఆ ప్రాణము అపానం అన్నటువంటివి ఇక్కడికి రజస్సును తీసుకొచ్చి బ్రహ్మానందాన్ని పొందుతాడు. వెంటనే ఆ వీర్యం పోయిన తదుపరి ఎనలేని దుఃఖానికి గురైపోతారు. స్త్రీకు స్త్రీ బీజం పురుష బీజం ఉంది, పురుషుడుకు స్త్రీ బీజం పురుష బీజం ఉంది. అందుచేత స్త్రీ బీజంలో ఏ శిశువు అయితే ఎక్కువ మోతాదులో ఉంటుందో వాళ్ళ తల్లి తాలూకా లక్షణాలు స్వరూపం వస్తుంది. తండ్రి తాలూకా వీర్యకణాలు ఎక్కువగా వచ్చేటప్పుడు, శుక్రకణాలు వచ్చేటప్పుడు తండ్రి తాలూకా గుణగణాలు తండ్రి స్వరూపం కూడా వస్తుంది బిడ్డలకు. అందుచేత భర్త భోక్త మహేశ్వర. భర్త అంటే ఎవరు? భరణశ్రేష్ఠుడు ఈశ్వరుడు. భర్త అంటే ఈయనేదో అన్నం పెడతాడు, వస్త్రాలు ఇస్తాడు. నా భర్త లేడు అని కొందరు అంటారు. భర్త లేకపోవడం ఏంటి? భర్త ఎప్పుడూ ఉండనే ఉన్నాడు. భర్త అంటే భరణశ్రేష్ఠుడు అని అర్థం. ఈ విశ్వాన్ని సృష్టించి స్థితి కలిగించి దాన్ని లయం చేసుకొని అన్నిటికీ తానే తనలోనే ఈ విశ్వాన్ని అంతటిని నడిపిస్తున్నాడు. భర్త అంటే భరణశ్రేష్ఠుడు అని అర్థం. ఈ విశ్వాన్ని భరిస్తున్నాడు, సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఆయనే భర్త. స్త్రీకి భర్త ఎవరంటే పరమేశ్వరుడు. కొంతమంది అనుకుంటారు నా భర్త లేడని. భర్త లేకపోవడం ఏంటి? భర్త ఉన్నాడు అంటే భౌతికమైనటువంటి భర్త లేకపోవచ్చు, ఆంతర్యంలో భర్త మాత్రం ఉన్నాడు. భర్త భోక్త. ఇంద్రియాదుల ద్వారా ఆయన ఉండగా ఆ శరీరం ద్వారా సృష్టిని ఉత్పత్తి చేసి పిల్లలు కని పెంచి పెద్ద చేసేస్తున్నారు. అది ఎవరు? నేనే అర్జున. భర్త అంటే నేనే, భరణశ్రేష్ఠుడను. భోక్త అంటే ఇంద్రియాదుల ద్వారా సంయోగ ప్రక్రియలు చేసి సృష్టి చేసింది నేనే అని చెప్తున్నాను. కాబట్టి భర్త అంటే ఎవరు? పరమేశ్వరుడు. భర్త భోక్త ఈశ్వర, వాడి ఈశ్వరుడు. కాబట్టి భర్త లేకపోవడం ఉండటం లేదు. భర్త ఎప్పుడూ ఉండనే ఉంటాడు. ఆ భర్తతో నిజ భర్తతో సంయోగం చెయ్యాలి. ఈ ఉపాధితో వచ్చింది అబద్ధం. కొంచెం రోజులు ఉంటుంది, ఈ శరీరం పోతుంది. కాబట్టి ఇది యథార్థం కాదు. ఉపాధి నీటి మీద బుగ్గలాంటిది. ఆ ఉపాధిలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఎప్పుడు ఉండనే ఉంటాడు. ఆయనకి రూపం లేదు. ఆ రూపము నామము లేనటువంటి వాడే ఈ శరీరంలో నుండి ఈ సృష్టిని క్రియేట్ చేస్తున్నాడు. నేను పిల్లలను కన్నానంటాడు. నేను శుక్రకణాలు లేకపోతే పిల్లలు పుడుతున్నారా? లేదే. పిల్లలు కనొచ్చుగా. చేత అన్నింటికి మూల పురుషుడు పరమేశ్వరుడు. భర్త అంటే భరణశ్రేష్ఠుడు అనే అర్థం. భోక్త అంటే ఇంద్రియాదుల ద్వారా అనుభవిస్తున్నది, శబ్దస్పర్శ రూపరసగంధాన్ని జ్ఞానేంద్రియాదుల ద్వారా భోగాలను అనుభవిస్తున్నది నేనే అర్జున. మహేశ్వర అంటే ఈశ్వరుడు నేనే అని అంటున్నాను. కాబట్టి మనం ఏ ప్రక్రియను చేసినా ఆ పరమేశ్వరుడే మనలో నుండి ఈ కర్మకు కారణము అధిపతి ఆయనే అని చెప్పి మనము ఆయన మీద భారం వేసి నేను అంటూ ఏమీ లేదు, ఆయనే సర్వానికి మూలము అని చెప్పి తెలుసుకొని పశ్చిమ చక్రంలోనికి వెళ్ళాలి. ఆదిశంకరులు వారు ఏమన్నారు? పశ్చిమ చక్ర నివాసం పరమేశ్వరుడు ఉండేది పశ్చిమ చక్రంలో ఉంటాడు. ఇక్కడికి వచ్చి ఉదయిస్తున్నాడు. ఇది తూర్పు, ఇది దిశకు. ఇది తూర్పు దిశేది పడమర. అలాగనే పడమరకు ఎదురుగా ఉన్నదేంటి? తూర్పు. పశ్చిమాంతరకేళనం నిజ శుద్ధ సంయమి గోచరం మానసాంతర్భావయే గురు పాదుకం. పశ్చిమ చక్రంలో ఉంటాడు పరమేశ్వరుడు. అందుకు ఇక్కడ శిఖ పెడతారు పండితులు. శిఖ. శిఖ అంటే వెంట్రుకలు ధరిస్తారు. పరమాత్మ ఉన్నాడు కాబట్టి అది ప్రొటెక్షన్. శిఖ ఉంచుతారు. అంతా తీసేస్తారు కానీ ఇక్కడ మాత్రం తీయరు. ఎందుకు? స్వామి ఉండే ప్లేస్ ఇది. అది యోగం తెలిసిన వాళ్ళే ధరించాలి. తదితర యోగం తెలియకుండా వెంట్రుకలు ధరిస్తే ఇతరే కేశధారిణి అన్నారు. వాళ్ళని నిందించారు. వెంట్రుకలు ధారణ చెయ్యాలి, ధరించాలని అంటే ఇతరులు వెంట్రుకలు ధరిస్తున్నారే కానీ యోగం తెలియదు వాళ్ళకి. ఇతరే కేశధారిణి, వేషధారులే అంటున్నారు ఉపనిషత్తులో. కాబట్టి అక్కడ పశ్చిమ చక్రంలోనూ ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవాలంటే బుద్ధి ద్వారా వెళ్ళి అతీంద్రియత్వంలోకి వెళ్ళాలి.
కేళనం అంటే సంస్కృతంలో ఆడుతుంది, హంసస్వరూపం. ఇది చిన్న మెదడు, ఇది పెద్ద మెదడు. ఇక్కడ నుండి ఆర్డర్ జారీ చేస్తుంది. కన్ను చూస్తుంది, చెవి వింటుంది, ముక్కు వాసన చూస్తుంది, జీవ రుసులు తెలుసుకుంటుంది, స్పర్శ జ్ఞానం, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలన్నీ పనిచేస్తుంది. జీవ సమాధి పొందిన వారు ఇక్కడ పంచప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. వాళ్లే పండితులు. పండిత అంటే పాండరం శుక్లమిత్యాహు. ఇక్కడ శుక్లం ఉంది, పురుష బీజము, ఇక్కడ క్షోణితం ఉంది. ఈ స్త్రీ బీజాన్ని తీసుకొచ్చి పురుష బీజంలో శుక్ల క్షోణితాలో ఏకం చేసిన వాడు పండిత సమదర్శన. సునిశ్చైవ స్వపాకేశ పండిత సమదర్శనం. కుక్కను కుక్క మాంసమును అనుకున్న చండాలుడి యందును బ్రాహ్మణే గవిహస్తిని సునిశ్చైవ స్వపాకేశ పండిత సమదర్శన అని భగవద్గీతలో స్వామి చెప్తారు. పండితుడు అన్నవాడు కుక్కను కుక్క మాంసమును అనుకుని చండాలుడి యందును బ్రాహ్మణుల యందును గవిహస్తిని ఏనుగు యందును సమానమైనటువంటి దృష్టి ఎవరికైతే కలిగి ఉంటుందో వాడు సద్బ్రాహ్మడు, వాడు పండితుడు అన్నారు. పండితుడంటే వేదాలు చదువుకుంటే పండితులు అనుకుంటున్నారు వీళ్ళు. ఈ శోణితాన్ని తీసుకొచ్చి ఈ శుక్రంలో ఐక్యం చేయాలి. శుక్ర శోణితాల్ని ఏకం చేసిన వాడు పండిత సమదర్శన, వాడికి సమదర్శనం వస్తుంది. పండితుడు అంటే చదువుకోవడం అనుకున్నారు, పొరపడుతున్నారు. పఠతాం శృణతాం శైవ విష్ణోర్మహత్యముత్తమం అష్టాదశ పురాణాన్ని దశ వ్యాకరణాన్ని స క్షణమాత్రస్య యోగస్య కలాంనార్హతి షోడసి అని ఉత్తరగీతలో స్వామి చెప్తారు. పఠతాం శృణతాం శైవ 4 వేదాల్ని పఠించినప్పటికీ కూడా, శృతుల్ని వల్లివేసినప్పటికీ కూడా, చతుర్వేద పండితుడైనప్పటికీ కూడా, అష్టాదశ పురాణాన్ని 18 పురాణాలు వల్లివేసినప్పటికీ కూడా, నవవ్యాకరణ అనేది దశ వ్యాకరణ పండితుడైనప్పటికీ కూడా క్షణమాత్రస్య యోగస్య ఒక్క క్షణము రెప్ప మూసి తెరిసినంతకాలం ఎవడైతే యోగనిష్ఠుల్లో ఉంటాడో కలాంనార్హతి షోడసి, రెప్పపాటు కాలం అన్నారు. కన్ను మూసి తెరిసినంత కాలము యోగనిష్టలోని ఎవరైతే క్షణమాత్రస్య యోగస్య కలాంనార్హతి షోడసి 16 కళల్లో చెందుడుకున్నటువంటి ఒక్క కళలో కూడా సమానము కాదు అని చెప్పి వేద పండితుల్ని, వ్యాకరణ పండితుల్ని అందరినీ దుడ్డు దెబ్బ పెట్టేశాడు స్వామి ఈ శ్లోకంలో. అందుచేత ఇట్లాంటి మెలకువలన్నీ తెలుసుకొని ఎవరైతే చరిస్తారో వాళ్ళు పండితులు. అంతేగాని నేను ఋగ్వేద పండితుణ్ణి, యజుర్వేద పండితుణ్ణి అని శిఖ పెట్టుకొని గడ్డాలు మీసాలు పెంచినటువంటి వాళ్ళు ఎలాంటి లాభం లేదని చెప్పి చెప్తారు వాళ్ళు. ఇది ఉత్తరగీతలో ఒక క్షణం మాత్రం కన్ను మూసి తెరిసినంతకాలం యోగనిష్టలో ఎవడైతే ఉంటాడో 16 కళల్లో 1వ వంతు కూడా కాదని చెప్పి కూడా పారేశారు. వేద పండితులు అందరూ ఎగిరిపోయినారు. 18 పురాణాలు చదివినప్పటికీ, చతుర్వేదాలు చదివినప్పటికీ కూడా వాళ్ళు కాదు అని చెప్పి ఒక క్షణమాత్ర యోగనిష్టలో ఎవరైతే ఉంటారో అవి 16 కళల్లో 1వ వంతు కూడా కాదని చెప్పి అందరినీ ఎగరగొట్టేశారు ఈ శ్లోకంలోనూ ఉత్తరగీతలో స్వామి. కానీ శాస్త్రాన్ని యగాదిగా తెలుసుకోవాలి, వీటి రహస్యాల్ని కూడా తెలుసుకోవాలి. చాలా విరుద్ధంగా ఉంటాయి వేదము, వేదాంతము. వేదంలో 3 భాగాలు ఉంటాయి. మొట్టమొదట కర్మకాండ ఉంటుంది. పూజలు, పురస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, దాన ధర్మాలు. ఇవి యజుర్వేదంలో ఎక్కువగా చెప్పబడ్డాయి. ఉపాసనాకాండ అని ఉంటుంది. వేదంలో మధ్య భాగంలోనూ ఉపాసన, దేవీ దేవతలనే ఆరాధన చేస్తాడు సాధకుడు. కోరికలతోటి, కామ్యకర్మలతో ఉపాసన చేసి ఆ దేవతల వల్ల లబ్ధిని పొందుతాడు. దాన్ని ఉపాసనాకాండ అంటారు. వేదంలో మధ్య భాగంలోనే ఉంటుంది. జ్ఞానకాండ చివరగా ఉంటుంది. వాటినే ఉపనిషత్తులు అంటారు. ఉపనిషత్ దర్శనం. అంటే సమీపము, సత్ అనగా పరమాత్మను దర్శించి చెప్పినటువంటివి ఉపనిషత్తులు. తపస్సు చేసి మహర్షులు ఉపనిషత్తుల్ని రచించారు. అంటే సమీపము, సత్ అనగా పరమాత్మను దర్శించి చెప్పినటువంటివే ఉపనిషత్తులు. ఇవి ఉపనిషత్తులు 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వాటిలో 108 ముఖ్యము, వాటిలో 33 ముఖ్యము,
వాటిలో దశోపనిషత్తులు ముఖ్యము 10. ఈ దశోపనిషత్తులకి కూడా శంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు భాష్యం రాస్తారు. దశోపనిషత్తుల్ని ఒప్పుకుంటారు. దశోపనిషత్తులు ముండక, మాండుక్య, తైత్తిరీయ, ఈశ, వ్యాస, కేన, కఠ, బృహదారణ్యక అని దశోపనిషత్తులు 10 ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ 10 ఉపనిషత్తుల్లో కూడా ముఖ్యమైనటువంటి ఉపనిషత్తు మాండుక్యమేవ తత్ అన్నారు. అదే మనం చేస్తున్న సాధన. మాండుక్యమేవ తత్ 4 వేదాల తాలూకా ఎసెన్షియల్నే మాండుక్య ఉపనిషత్తులో మాండుక్య మహర్షి చెప్పేశాడు. శివమద్వయం, 2 కానిది ఈశ్వరుడు ఏకం, ఒకే ఒక్క ఈశ్వరుడు. 12 శ్లోకాల్లోనూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తారు మాండుక్య మహర్షి. అద్వైత సిద్ధిని పొందాలి అంటే స్వప్న సుషుప్తి అవస్థల్లోనున్న జీవుడిని తురియ స్థానంలోనికి తీసుకువెళ్ళి లయం చెయ్యాలని మాండుక్యం చెప్పింది. మనం చేస్తున్న సాధనదే. జాగృతిలో కంటిలోనుంటాడు స్వామి జీవరూపంలో, కలగనేటప్పుడు కంఠంలోనుంటాడు, నిద్రలోకి వచ్చేటప్పుడు హృదయంలోకి వచ్చేస్తాడు. జాగృత స్వప్న సుషుప్తి అవస్థలు దాటి తురియ స్థానంలోనికి తీసుకువెళ్ళాలి జీవుడు అని మాండుక్యం చెప్పింది. అందుచేత మాండుక్యంలో చెప్పినటువంటి సాధనే మనము చేస్తున్నాం. మాండుక్యమేవతత్ అన్నారు మహర్షులు. అన్ని ఉపనిషత్తుల తాలూకా సారము, 4 వేదాల తాలూకా సారము ఈ మాండుక్యంలోనే 12 శ్లోకాలు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశాడు మాండుక్య మహర్షి. కాబట్టి మనం విచారణ చేసి ఈ 3 అవస్థలు దాటాలి. నిద్రావస్థలో ఏమీ తెలవలేదు, స్వప్నావస్థలో తెలుసుకున్నాడు. అంటే కలగన్నాను నేను అంటే కలగనేటప్పుడు ఎవడో తెలుసుకున్నవాడు సపరేట్గా ఉన్నాడు. నేను కలగన్నానని చెప్తాడు అంటే కళ ఇలాగా కన్నానని చెప్పేవాడు ఎవడో సపరేట్గా ఉన్నాడు. ఆ కళని ప్రింట్ చేసి తెలుసుకున్నాడు, వాడెవడో సపరేట్గా ఉన్నాడు. కానీ కళ నిజమా తెలివి వచ్చిన తర్వాత ఈ నిద్రావస్థలో ఏమీ తెలియలేదు. ఈ స్వప్నావస్థలో మాత్రం మనస్సు ఉంది. నిద్రపోయాడు, కలగంటున్నాడు. అంటే కలగనేటప్పుడు ఎవడో సపరేట్గా ఉండి కళనే రికార్డు చేస్తున్నాడు. అరే నేను రాత్రి కలగన్నాను అని చెప్పుకుంటాం ఆశ్చర్యంగా. ఈ కళకు కూడా విలక్షణంగా ఉన్నవాడెవడు, ఈ కళ ఇలా కంటున్నానని తెలుసుకున్నవాడెవడు. కళ నిజం కాదని తెలుసు మనకు. ఈ నిద్రావస్థలో ఏమీ తెలవలేదు, స్వప్నావస్థలో కూడా తెలిసి కూడా అది యథార్థం కాదు, రజ్జు సర్ప భ్రాంతి. త్రాటిలో పామును చూసిన విధంగా భ్రాంతిని చెందుతున్నాడు. కళ నిజం కాదని అందరికీ తెలుసు. ఈ జాగృతిలోకి వచ్చేసరికి అంత యథార్థం అనుకుంటున్నాడు. ఇక్కడ ఏమీ తెలియలేదు, ఇక్కడ విలక్షణంగా చూస్తున్నాడు. కళ నిజం కాదు. ఈ 2 అవస్థలో 0. 3వ అవస్థకి వచ్చేసరికి కంటితో కాంటాక్ట్ అయి ఉంటాడు స్వామి జీవరూపంలోనూ. జాగృతి అవస్థ అన్నారు. జాగృతిలో ఎక్కడ ఉంటాడు స్వామి? కంటితో కాంటాక్ట్ అయి ఉంటాడు, మేల్కాంచి ఉంటాడు. ఈ 2 అవస్థలు ఎంతో, ఈ 3వ అవస్థ కూడా ఈ అదృశ్యం ఏదైతే చూడబడుతుందో తన్నస్యం అని మహర్షులు చెప్పారు. ఏదైతే నీవు స్థూల నేత్రాలతో చూస్తున్నావో అది ఒక రోజుకు నశిస్తుంది, అది యథార్థం కాదు. రాత్రి కల కన్నావు, రాత్రి కలది, ఇప్పుడు నీవు పగటి కలలో ఉన్నావు అని మాండుక్యం విశదపరుస్తుంది. మాండుక్య మహర్షి చెప్తాడు, అది రాత్రి కలగన్నావు, నిద్ర నుండి మేల్కాంచిన తర్వాత అది యథార్థం కాదని ఒప్పుకున్నావు, ఇది పగటి కళ అంటున్నారు. దీన్ని ఎవడు గ్రహిస్తాడు? అని మంచి మహా గొప్ప సాధకులై ఉండాలి, తుర్యంలోకి వెళ్ళాలి. అప్పుడు ఇది పగటి కళ. 3 అవస్థలు కూడా నిద్రావస్థలే. 3 అవస్థల్లో జాగృత అవస్థ అన్నది కూడా ప్రకృతి యందు మేల్కాంచి ఉన్నావు కానీ పరమాత్మ యందు మేల్కాంచి లేవు. తురియ స్థానంలోనికి జీవుడు వెళ్ళాలి. అప్పుడు జీవుడు లేడు. అప్పుడు
జాగృతి అవస్థ అంటారు. మాతా నాస్తి పితా నాస్తి అర్ధం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటని జీవుడికి ప్రబోధన చేస్తారు. కన్న తల్లే ఉండదు, కన్న తండ్రే ఉండడు, అర్ధం నాస్తి గడించిన డబ్బా ఉండదు, గృహం నాస్తి కట్టుకున్న గృహమాకు ఉండదు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఈ దేహం కూడా నీటి మీద బొగ్గ లాంటిది, ఏదో ఒక రోజు పోతుంది, ఏ క్షణంలోనూ. కాబట్టి జాగృతి కలిగి జాగృతి అవస్థలో ఉండు అని జీవుడికి ప్రబోధన చేస్తున్నారు. జాగృతి అంటే అవస్థ ఏంటి? మేల్కాంచి ఉండుట. దేని యందు మేల్కాంచి ఉండాలా? పరమాత్మ యందు మేల్కాంచి ఉండాలా. పరమాత్మ యందు మేల్కాంచి ఉండాలంటే జీవుడు అక్కడ లయం చెయ్యాలి. ఎక్కడి నుండి వచ్చాడో అక్కడ లయం చెయ్యాలి. యదానంద రూపం ప్రకాశస్వరూపం నిరస్త ప్రపంచం పరిచ్ఛేద శూన్యం అహం బ్రహ్మ వృత్తైక గమ్యం తురీయం. సదా ఆనంద రూపం శివోహం శివోహం శివోహం, నేనే శివుడిను నేనే శివుడినని తురియ స్థానంలోకి వెళ్ళిన తదుపరి అదా ఆనందమే ఆనందము అని చెప్పి అదే బ్రహ్మానందము, అదే శివానందము, అదే భూమానందము, అదే రామానందము, అదే నిత్యానందము. ఆనందో బ్రహ్మ, ఆనందం నుండే జీవుడు ఉద్భవించాడు. మరలా ఆనందం కొరకే ప్రయత్నం చేసుకుంటున్నాడు. ఆనందం నీకంటే భిన్నంగా బయట లేదు, నీ లోపటే ఉంది. కాబట్టి యదా ఆనంద రూపం ప్రకాశస్వరూపం, ప్రకాశం, ఆ ప్రకాశంలోకి వెళ్ళిపోవాలి. అదే కాశీ క్షేత్ర సేవించటం. కాశీ అంటే ప్రకాశం. కాశీ కాశీ కాశాంత కాశిక కాశీ సర్వప్రకాశిక సర్వక్షేత్రేషు భారత, సర్వక్షేత్రాల్లో ప్రకాశమానంగా ఉన్నాడు, వెలుగుతున్నాడు. ఆ వెలుగుని దర్శించాలి. కాశీ అంటే ప్రకాశం అని అర్థం. అదా అక్కడికి జీవుడు ఎప్పుడైతే వెళ్ళిపోతాడో సాధన ద్వారా ప్రకాశ స్వరూపం నిరస్త ప్రపంచం, వాడికి ప్రపంచం పూర్ణంలోనికి వెళ్ళిపోతాడు. ఇదః పూర్ణం, ఇది మాయ అని తెలిసిపోతుంది. ఓం పూర్ణమద, అది పూర్ణము, బ్రహ్మము, పరిపూర్ణ పరబ్రహ్మం. ఇదః పూర్ణం, ఆయనలోంచి వచ్చిన మాయ కూడా పూర్ణంగా ఉంది, ఇది మాయ అని తెలిసిపోతుంది. నిరస్త ప్రపంచం, వాడి మనస్సులో ప్రపంచం శేషించద్ది, ఇది కాదు యథార్థము అని తెలిసిపోతుంది అట్టి సాధకుడికి. నిరస్త ప్రపంచం పరిచ్ఛేద శూన్యం, మల ఆవరణ విక్షేద దోషాలు కూడా తొలగిపోతాయి. ఆవరణ దోషము, విపరీత బుద్ధి పోతుంది. అక్కడ ఏది ఉందో దాన్ని ఐడెంటిఫై చేసుకుని అది తానుగా గుర్తింపజేసుకుంటాడు. మల దోషము, ఆవరణ దోషము, విక్షేప దోషం కూడా పోతాయి. పరిచ్ఛేద శూన్యం అహం బ్రహ్మ వృత్తైక గమ్యం, నేనే బ్రహ్మమననే తురీయం. ఈ తురీయంలోనికి వెళ్ళిపోయి తనకు తానుగా తన నిజస్వరూపాన్ని తెలుసుకొని తనకు తానుగా ఉంటాడు. సదానంద రూపం శివోహం శివోహం శివోహం, నేనే శివుడును నేనే శివుడును నేనే శివుడనే శివానందలహరిలో శంకరాచార్యులు వారు చెప్తారు. ఇది శుద్ధ అద్వైతం. దీనికి గాను ద్వైత ప్రపంచంలో ఉన్నవాడికి ఇది ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? ద్వైతంలో ఉలవగుడ్లో ఉంగరం బారేసుకున్నాడు, పప్పు సెట్లో ఎతుకుతున్నాడు అంటారు ఆర్యులు. చూడండి ఎలాగా శరోక్తిగా ఒక నానుడి చెప్పారు. నువ్వు ఉంగరం బారేసుకునేది ఒక దగ్గర, వెతికేది ఇంకొక దగ్గర అని అంటున్నారు. వస్తువు ఒక దగ్గర పెట్టి ఇంకొక దగ్గర వెతుకుతున్నావు. ఎంత అసత్యము! అందరూ కూడా ఫెయిల్ అయిపోయారు, బయట ఎతుకుతున్నారు. శంకరులు వారు ఏం చెప్పారు? యదా ఆనంద రూపం ప్రకాశస్వరూపం నిరస్త ప్రపంచం పరిచ్ఛేద శూన్యం అహం బ్రహ్మ వృత్తైక గమ్యం తురీయం, నేనే బ్రహ్మం అని తెలియబడతాడు. సదానంద రూపం శివోహం 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 అని ఆదిశంకరులు వారు శివానందలహరిలో చెప్తారు. ఈ బ్రహ్మానందే నిమగ్నస్య విషయానందం పరిత్యజేతు, బ్రహ్మానందంలో ఎవడైతే నిమగ్నుడవుతాడో విషయానందాన్ని విడిచిపెట్టేస్తాడో అని చెప్పారు. అమృతేన తృప్తస్య పాయసాత్కం ప్రయోజనం ఉత్తరగీతలో చెప్తారు. అమృతాన్ని తాగుతున్న వాడికి ఈ గింజన్నం పాయసానం వీటితో ఏంటి సంబంధం వాడికి? అందుచేత బ్రహ్మానందంలో ఎవడైతే నిమగ్నుడవుతాడో ఈ ప్రపంచ దృశ్య విషయాలు వాడికి అక్కరలేదని చెప్పారు. ఈ బ్రహ్మానందాన్ని మా గురుదేవులు మాకు సూచించారు, వారి గురుదేవులు వారికి సూచించారు. స్వామి రామానందం గారు, అరే రామానందరా ఇలా చేతులు కొట్టుకొని ఉండేవారు. అటు సాడూరు వచ్చారు స్వామి శివానంద పరమహంస గారు.
బుద్ధవారి ఆలయంలో ఉండేవారు. కాలినడకనే విజయనగరము, శ్రీకాకుళము ఈ జిల్లాలన్నీ తిరిగారు శివానంద పరమహంస గారు కాలినడకనే. బుద్ధవారి ఆలయంలో ఉండేవారంట. ఒకసారి సాలూరు ఏట్లోకి వచ్చి ఇలా పండుకొని నాకేం ఒంట్లో బాగులేదురా అని అన్నారట. ఉట్టినే వేషం వేశారట. ఈ శిష్యులందరూ కూడా కొంతమంది వచ్చి ఒక 2-3 అలాంటి గమ్మునేసి స్వామివారిని పట్టుకుపోదాం, అయితే స్వామి మేము ఎత్తుకుపోతామని చెప్పేసి ఆవల ఎవరు పట్టుకొని ఎత్తుతున్నారట. ఎత్తుతూ ఉంటే ఇసుమంతా కూడా కదలలేదంట. ఇంకా ఉన్న వాళ్ళందరూ వచ్చారంట, వచ్చి ఎత్తుతారంట. ఇసుమంతా కూడా కదలలేదు. అయ్యబాబు ఇదేంటిది? దాన్ని గరిమా సిద్ధి అంటారు. అంటే పర్వతం కంటే బరువు అయిపోయినారు, ఇంక వీళ్ళేమి ఎత్తుతారు అని గరిమ సిద్ధిని చూపించారు స్వామివారు. లఘు సిద్ధిని కూడా ఒక దగ్గర చూపించారు. ఈ సిద్ధులు వంక వెళ్ళకండి అని కూడా వారు మళ్ళీ శిష్యులకు చెప్పారు. స్వామివారు బోధానంద స్వామి అని ఉండేవారు. స్వాముల వారి దగ్గర కాశీలో చదువుకున్నారు. వేదాంత శిరోమణి వేదాంతం చదువుకున్నారు. ఆ తర్వాత స్వామి దగ్గరికి వచ్చి 12 ఏళ్ళు సేవ చేస్తూ స్వామి వెంబడి ఉన్నారు. బోధానంద స్వామి అని పుట్టిగా ఉండేవారు. మన ఆశ్రమం కూడా వచ్చారు. గండడు మహా ఫిలాసఫీ స్వామి దగ్గర ఉండేవారు. నవనంగపూర్ రాణి గారితో వాదోపవాదం చేసి ఆ రాణిని వాడించి రాజనాంచనాలతో ఫోటో తీసుకున్నారు. బోధానందం గారు పుట్టిగా ఉండేవారు. ఆయన కూడా ఆ పరిసర ప్రాంతంలో తిరుగుతుండేవారు. ఆయనకు మాయలో పడ్డాడు. శిష్యులకు ఉపదేశం చేసి ఒక శిష్యురాలతో సంబంధం పెట్టుకున్నాడు. పెట్టుకుంటే స్వామివారు వారిని శపించారు, నువ్వు భ్రష్టుడు అయిపోతావని. ఆయనకు జ్వరం వచ్చి ఆయన ఉపన్యాసంకు చెప్పడానికి ట్రాన్స్లేషన్ తెలుగులోనికి చెయ్యాలని చెప్పి చూశారు. ఈయనకు బాగులేదు, శపించారు. ఆ అమ్మాయిని వివాహం చేసుకొని స్వామివారు సూచించారు. ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నారు. 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలు కూడా బోధానంద స్వామి వారికి కలిగారు. ఆ సంతతి ఇప్పుడు ఎంకోజిపాలెం కొండ మీద ఉంటారు. కానీ ఎవరు కూడా తెలివిగా లేరు. స్వామివారు కూడా బోధానంద స్వామి కూడా ఆ యాక్సిడెంట్ జరిగి ఆ యాక్సిడెంట్లో ఆయనకు శస్త్రచికిత్స చేశారు. నేను సమాధికి పనికిరాను, నా శరీరానికి శస్త్రచికిత్స అయింది, పీక తాడు కట్టేసి సముద్రంలో పడియండి అన్నారు. మరి వాళ్ళు ఏం చేశారో కానీ ఆయన రాశారట. బోధానంద స్వామి ఆయన స్వామి వారు శాపానికి గురయ్యారు. మా గురువు గారు ధవళేశ్వరం కొండ గుహలో తపస్సు చేసుకుంటున్నారు. పిలిచారు, ఉత్తరం రాసి రప్పించారు తెలుగులోనికి ట్రాన్స్లేషన్ చేయడానికి. అప్పుడు వచ్చారు మా గురువు గారు. వచ్చారు. బుద్ధవారి ఆలయంలో సాలూరులో ఉండేవారు. ఉపన్యాసం చెప్తుండగా వారు ఎప్పుడూ కూడా చేతులు కొట్టుకొని గురువు గారి దగ్గర ఉండేవారు. మా గురువు గారు అంటే నాకు భయం రానివారు. అరే రామానంద రా, నీకు బ్రహ్మానందాన్ని చూపిస్తాను రా. ఏంటిది బ్రహ్మానందం ఏంటి, చూపించడం ఏంటి? చేతులు కొట్టుకొని భయపడుతూ రమ్మన్నారు కాబట్టి వచ్చి పక్కనే కూర్చున్నారు. సౌజ్ఞ చేసి బ్రహ్మానందాన్ని ఆ గురుదేవులకు స్వాములు వారు చూపించారు. అది వారు అర్థం చేసుకున్నారు. అందుచేత బ్రహ్మానందం అన్నది మనలోనే ఉంది, అది మనలోనే పొందాలి. కానీ బ్రహ్మానందం ఎక్కడో ధనంలో లేదు, కట్టుకున్న భార్యలో లేదు, కన్న పిల్లల్లో లేదు, ఎక్కడా లేదు. బ్రహ్మానందం అన్నది మనలోనే ఉంది.
అని వారు సంజ్ఞ చేసి బ్రహ్మానందాన్ని మా గురుదేవులకు చూపించారు. మా గురుదేవులు కూడా మాకు సూచించారు. ఇది అర్థమైన వాళ్లకు అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మానందే నిమగ్నస్య విషయానందం పరిత్యజేత్. బ్రహ్మానందంలో ఎవరైతే నిమగ్నులవుతారో విషయానందం ఆటోమేటిక్గా వాళ్ళ నుండి వదిలేస్తుంది. విషయానందం వాళ్ళ దగ్గర ఉండదు. అమృతం తాగుతున్న వాడికి గింజానందంతో వీటితో పనేముంది? అలాగునే బ్రహ్మానందంలోనూ వెళ్ళడానికి మనమంతా కూడా ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కడికి ఈ ప్రపంచంలో ఏం కావాలయ్యా అంటే దుఃఖం కావాలా, సుఖం కావాలా, ఆనందం కావాలా? ఆనందమే కావాలండి అంటాడు. ఆనందో బ్రహ్మ. మనము ఆనందంలోంచి వచ్చాము, మరలా ఆ ఆనందం కావాలనే ప్రతి జీవుడు ఆశిస్తాడు. ఈ ఆనందం పదవుల్లోనుందని ఒకడు, ధనంలోనుందని ఒకడు, భార్యలోనుందని ఒకడు, భర్తలో ఉందని ఒకరు, పిల్లల్లో ఉందని ఒకరు, అనేక విధాలుగా బాహ్య ప్రపంచంలోకి వచ్చి కస్తూరి మృగం మాదిరిగా బయట వెతుక్కుంటున్నారు. బ్రహ్మానందం అన్నది తనకు తనలోనే అనుభవించాలి. పశ్చిమాంతర కేలనం నిజ శుద్ధ సామ్యమే గోచరం. పశ్చిమ చక్రంలోకి వెళ్ళిపోవాలి. పశ్చిమ చక్ర నివాసం పరమాత్మ ఉండేది. కేరళం అంటే ఇక్కడ ఆడుతున్నాడు. తూర్పు దిక్కుకు వచ్చి ఉదయిస్తున్నాడు జీవుడు, ప్రాణము. అప్పుడు ఇంద్రియాలన్నీ, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం అన్నీ పనిచేస్తున్నాయి. ఇందుకు పంచప్రాణ ప్రతిష్ఠ అంటారు. ఈ ప్రాణాన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఎప్పుడైతే స్థాపన చేస్తాడో నతస్య ప్రాణ వృత్కామంతి అత్రైవ సమలేయంతే. జ్ఞానికి ప్రాణం పుట్టిన చోటునే లయమైపోతుంది. ఇది ఉండదు. అక్కడ లయం చేసినటువంటి వాడే ఈశ్వరుడు. అటువంటి లయం అన్నది ఎవరికో త్రిశులోకేశు దుర్లభం, 3 లోకాల్లో దుర్లభం అట. ఎంతో కొంత ఆడుతుంది కానీ మొత్తం అక్కడ స్థాపన చేయటం జరగదు. అదే జీవ సమాధి. మొత్తం కేవల కుంభకంలోనూ జీవ సమాధిని పొందుతారు. అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఆ పంచప్రాణ ప్రతిష్ఠ ఎవరైతే చేస్తారో, ఇప్పుడు చూడండి, బ్రాహ్మణులు ఉంటారు, పురోహితులు వస్తారు, విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. ప్రాణ ప్రతిష్ఠ చేశారు అన్నారు. ప్రాణ ప్రతిష్ఠ చేశారు నుండి ఆ విగ్రహాన్ని పూజింపబడుతుంది. అంతవరకు అది పూజింపబడదు. అంటే పురోహితుడు వారు ఏం చేయాలి? తనలోనున్నటువంటి ప్రాణాన్ని విగ్రహంలో ప్రవేశింపజేయాలి. అప్పుడు ఏం చావాలి? దానికి మూమెంట్ రావాలి. ఎక్కడైనా వచ్చిందా? దీనికి ఏమైనా అర్థం ఉందా? చూడండి, ఒకసారి మనసులో వెతికి చూసుకోండి. ఇంత అగ్నుల కొరకు బాహ్యంలోనేవో ప్రవృత్తి మార్గంలో చెప్పారే కానీ నిజమైన పురోహితుడెవరు, నిజమైన బ్రాహ్మడెవరు? ఈ పంచప్రాణాలని కూడా అక్కడ ప్రతిష్ఠ స్థాపన చెయ్యాలి. అందుకు ఇలా పడగ ఉంటుంది. ఎప్పుడైతే తన ప్రాణశక్తిని పంచప్రాణాలు వశం చేసుకున్నాడో పంచ పడగలు ఉంటాయి. ఆయనే మహావిష్ణువు, ఆయనే నాగాధపరణుడు, ఈశ్వరుడు. ఆయనే చతుర్ముఖ బ్రహ్మ. 4 ముఖాలు అంటే అంతఃకరణ చతుష్టయం ద్వారా వచ్చినటువంటి జీవుడిని తనలో ఐక్యం చేసుకుంటాడు. చతుర్ముఖాల ద్వారా అంటే 4 ముఖాల ద్వారా మనోబుద్ధి చిత్తాహంకారం ద్వారా ఈ ప్రపంచాన్ని తెలుసుకొని పరమాత్మలో ఐక్యత చెందినటువంటి వాడే చతుర్ముఖ బ్రహ్మ. అక్కడే ప్రాణాన్ని స్థాపన చేస్తాడు. ఆ చేసినటువంటి వాడే తంత్రి, వాడే పురోహితుడు, వాడే బ్రాహ్మడు, యథార్థమైనటువంటి బ్రహ్మజ్ఞాని. అంతేగాని వేదాలు చదువుకున్నారు, శాస్త్రాలు చదువుకున్నారు, ఇంతింత మాత్రానికే పండితుడు కాదు. పండిత సమదర్శన అన్నారు. కుక్కను కుక్క మాంసను వండుకున్నది చండాలు ఎందును బ్రాహ్మణే గవహస్తిని. బ్రాహ్మణుల ఎందున సమదృష్టి ఎవరికైతే ఉంటుందో అటువంటి వారు పండిత సమదర్శనం, వాళ్ళకి సమదర్శనం అవుతుందన్నారు. అక్కడ ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠ చేస్తాడో వాడు పండితుడు. బహిస్సూత్రం త్యజేద్ విద్వాన్. ఈ బయట సూత్రం ఉంటుంది కదా, జంధ్యము అంటే సంధించుట అని అర్థం. జీవుడిని బ్రహ్మములో ఐక్యము చెయ్యు. అది సంధ్య అంటే
జీవుడిని బ్రహ్మంలో సంధించు అన్నారు. విద్వాంసుడైనటువంటి వాడు బహిస్సూత్రం త్యజేద్ విద్వాన్, బహిసూత్రాన్ని విడిచిపెట్టేస్తాడు. ఎందుకు అంటే జంజి ఉంటే నేను బ్రాహ్మణుడనే మనసులో సంకల్పం ఉంటుంది. జాతి వర్ణాశ్రమాచారో ధర్మ సంకల్పో బంధ, నేను పలానా జాతి వాడునంటే వాడికి దేహాత్మ బుద్ధి ఉంది కాబట్టి వాడు బ్రాహ్మణుడు కాదు. దేహం పశ్చితీతి పశువు, దేహం కనిపిస్తుంటే వాడు పసివి అని అన్నారు ఉపనిషత్తుల్లో మహర్షులు. కాబట్టి జాతి వర్ణాశ్రమాచారాలు బంధము అనే నిరాళం ఉపనిషత్తులో కొట్టుపారేశారు. ఇదంతా కూడా వ్యవహార నాటకం కొరకు చేసినటువంటి పనులే కానీ ఏకోదర సహోదరులము, మనంతా కూడా ఒకే ఒక ఎనర్జీలోంచి వచ్చినటువంటి వాళ్ళము, ఏకోదర సహోదరులము, ఒకే శక్తిలోంచి వచ్చినాము. మరలా ఒకే శక్తిని పొందాలి. మన అందరి ధ్యేయం అదే. అది పొందినవాడే బ్రాహ్మణుడు. తదితరమైన వాళ్ళందరూ శూద్రులు అంటే అజ్ఞానులు. దాని గురించి తెలవదు కాబట్టి అజ్ఞాని. అందుకు బహిస్సూత్రం త్యజేద్ విద్వాన్, యోగముత్తమమాశ్రిత, ఉత్తమమైనటువంటి యోగాన్ని పొందుతాడట బ్రాహ్మణుడు. బహిస్సూత్రాన్ని వదిలేస్తాడు. తత్సూత్రం ధారయేద్యోగి, ఆ సూత్రం ఎవడికి తెలుసును? యోగికి తెలుసును. తత్సూత్రం ధారయేద్యోగి స విప్రహ, వాడే యోగి, వాడే విప్రుడు. స సన్యాసి, వాడే సన్యాసి. స బ్రాహ్మణ, వాడే బ్రాహ్మడు. స హంస, వాడే హంస. స పరమహంస, వాడే పరమహంస. స అవధూత, వాడే అవధూత. ఈక్వల్ ఈశ్వరుడు అని చెప్పి ఉపనిషత్తుల్లో మహర్షులు చెప్పారు. కాబట్టి జగమెరిగిన బ్రాహ్మణులకు జంజమేళ అన్నారు. ఈ సూత్రాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వారే బ్రాహ్మణ జనుడు. బ్రహ్మజ్ఞానేనంతు బ్రాహ్మణ. జగత్సర్వం దైవాధీనం. ఈ జగత్తంతా ఎవరి అండర్లోనుంది? దైవానికి అండర్లోనుంది. తద్దైవం మంత్రాధీనం. ఇంత దైవం కూడా మంత్రానికి కట్టుబడి ఉంటాడట. తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ మంత్రం ఎవరి ఆధీనంలో ఉంటుంది? బ్రాహ్మణులకు ఆధీనంలో ఉంటుంది. బ్రాహ్మణం మమ దేవత. అందుకు బ్రాహ్మణం బ్రహ్మజ్ఞానులు ప్రత్యక్ష దైవ స్వరూపులు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మవేత్త బ్రహ్మమే. బ్రహ్మం వేరు, బ్రహ్మవేత్త వేరు కాదు. కాబట్టి బ్రాహ్మణ జనులకు నమస్కరించాలి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీశాం గో బ్రాహ్మణేభ్యం అన్నారు. ఇక్కడ బ్రాహ్మణులు అంటే ఎవరు? బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు. జాతి వర్ణాశ్రమాచారో ధర్మ సంకల్పాన్ని అక్కడ కొట్టేసినారు. ఇక్కడ కొట్టేసి బ్రాహ్మణుని నిల్చోబెట్టారు. అంటే వీడేమనుకుంటున్నాడు? నేను బ్రాహ్మణుని జంజం వేసుకొని బ్రాహ్మణుని చలామణి అవుతున్నాడు. అర్థం ఉందా? అర్థం లేదు. ఇదంత చాతుర్వర్ణమయా సృష్టి గుణకర్మ విభాగం అని కింది పేరాలోనే చెప్పారు. భగవద్గీతలో చాతుర్వర్ణమయా సృష్టి. ఈ సృష్టిలో 4 వర్ణములు ఉన్నాయి అర్జున, నా చేత నడుపబడుతున్నాయి. గుణకర్మ విభాగం అన్నారు. ఆ దిగువ పేరాల్లోనే గుణాన్ని పెట్టి వర్ణ విభేదం అని చెప్పారు. చెంపులు వేసుకోవాలి బ్రాహ్మణుడు. అందుకు జగమెరిగిన బ్రాహ్మణులకు జంజమేళ. అది తెలిసిన వాడికి జంజాలు గింజాలు ఇవన్నీ అవసరమా? చెప్పండి. ఆ యోగికి మాత్రమే ఆ ధారణ తెలుస్తుంది. మహిస్సూత్రం విడిచిపెట్టేస్తాడు. ఉత్తమమైనటువంటి పండితులు జంజి ఉంచుకోరు. అది తెలవక నేను బ్రాహ్మణుడును అని దేహాత్మ బుద్ధి చేత ఉంచుకుంటున్నారు. నిండా మురిగిన వాడికి సముద్రుడు మొలడు అన్నట్టుగా జగమెరిగిన బ్రాహ్మణులకు జంజమేళ అని తీసేస్తాడు యోగం తెలిసినవాడు. యోగం యజ్ఞోపవీతం పరమ పవిత్రం. యజ్ఞోపవీతం ధారణ చెయ్యాలి, అది పరమ పవిత్రం. అయితే సూత్రమంత్రగతం జ్ఞాత్వా జ్ఞాన యజ్ఞోపవీతం. జ్ఞానం అన్నటువంటి యజ్ఞోపవీతాన్ని ధరిస్తాడు బ్రాహ్మడు. తత్సూత్రం వాడే యోగి, వాడే పరమహంస, వాడే బ్రాహ్మడు, వాడే అవధూత. అందుచేత బహిస్సూత్రాన్ని వదిలేస్తాడు విద్వాంసుడైనటువంటి వాడు. విత్ ప్లస్ అంశ, ఆ పరమాత్మలోంచి వచ్చినటువంటి ఈ జీవాత్మ ఏకీభవింపజేసి తాను విద్వాంసుడైపోతాడు. విత్తు అంటే మూలము, బ్రహ్మము.
అంశ అంటే తనలోంచి వచ్చినటువంటి జీవుణ్ణి ఈశ్వరైక్యం చేసేస్తాడు, వాడు విద్వాంసుడైపోతాడు. అందుకు వేదాంతి అంటారు వారిని. వేదము అంటే తెలివి, అంతం అంటే ఆది అంత్యములలో ఏ తెలివి ఉందో ఆ తెలివిలో విలీనం అయిపోతాడు బ్రాహ్మణుడు. అందుకు బ్రాహ్మణుడు మనకు ప్రత్యక్ష దైవ స్వరూపుడు. అటువంటి బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణుడు ఎవరైతే ఉంటారో మనకు ప్రత్యక్ష దైవ స్వరూపుడు. అందుచేత ఈ యోగం ఎవరైతే చేస్తారో వాళ్ళు బహిస్సూత్రాన్ని విడిచిపెట్టేస్తారు. అది యజ్ఞోపవీతం. సూత్రం అంతర్గతం జ్ఞాత్వ, ఆ సూత్రాన్ని తెలుసుకొని అంతర్గతంగా జ్ఞాన యజ్ఞోపవీతం, జ్ఞానం అన్నటువంటి యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. ఆ యజ్ఞోపవీతము ఎవరికి తెలుసు? తత్సూత్రం ధారయేద్యోగి, యోగం తెలిసిన వాడికే జంజం వేసుకో అన్నది ఆ యజ్ఞోపవీతం తాలూకు అర్థం తెలుస్తుంది. తత్సూత్రం ధారయేద్యోగి స విప్రహ స పరమహంస అని చెప్పి, స బ్రాహ్మణ అని చెప్పి ఉపనిషత్తుల్లో చెప్పారు. వాడే సన్యాసి, వాడే పరమహంస, వాడే అవధూత, వాడే బ్రాహ్మణ అని చెప్పి ఉపనిషత్తుల్లో చెప్పారు. కాబట్టి జగమెరిగిన బ్రాహ్మణునకు జంజమేళ అని చెప్పారు. కాబట్టి ఈ లోపలికి వెళ్ళే మార్గమే యోగము. ఆ యోగము అన్నటువంటిది యోగికి మాత్రమే తెలుసు. బయట సూత్రాన్ని విడిచిపెట్టేస్తాడు, లోపల జ్ఞానం అన్నటువంటి యజ్ఞోపీతాన్ని ధారణ చేస్తాడు. దానికి 27 పోగులు ఉంటాయి. 3 ఉంటాయి, 3 చేస్తారు. అవి త్రిగుణాలకు సాంకేతము. అయింది కదా. 9 ఉంటాయి, 11 ఉంటాయి, 27 ఉంటాయి. యజ్ఞోపవీతం మూలానికి 27 దారాలు ఉంటాయి. వాటికి అర్థం ఏంటి? యజ్ఞోపవీతం పరమ పవిత్రం, ధారణ చెయ్యాలి. ఎందుకంటే ఆయన వృత్తి ఆయన చేస్తున్నాడు కాబట్టి వ్యవహారంలో ఉండాలి. దానికి ఎన్ని పోగులు ఉంటాయి? 27 పోగులు ఉంటాయి యజ్ఞోపవీతానికి. అంటే మన శరీరంలోనే ఆ తత్వం ఉంది. 24 తత్వాలతో కూడుకున్నది ఈ ఫిజికల్ బాడీ. ఈ శరీరంలో ఎన్ని తత్వాలు ఉన్నాయి? 24 ఉన్నాయి. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన, ప్రాణాపాన సమాన ఉదాన వ్యానవాయువు అని 5 ప్రాణాలు ఉన్నాయి. 5 ప్రాణాలు ఈ శరీరంలో ఉన్నాయి. అన్నమయ కోసం, మనోమయ కోసం, జ్ఞానమయ కోసం, ప్రాణమయ కోసం, ఆనందమయ కోసం 5 కోశ పంచకం, 5 కోశాలు ఉన్నాయి. శబ్ద స్పర్శ రూప రస గంధం అన్నటువంటి జ్ఞానేంద్రియ పంచకం 5 ఉన్నాయి. వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థేంద్రియ అన్నటువంటి కర్మేంద్రియాలు ఒక 5 ఉన్నాయి. 4 5లు 20. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అన్న అంతఃకరణ చతుష్టయం ఒక 4 ఉన్నాయి. ఇది ఫిజికల్ బాడీ టోటల్గా మొత్తము 24 తత్వాలతో కూడుకున్నది ఈ స్థూల శరీరము. ఈ 24 కూడా జడములే. ఒక కర్మాగారం ఉంది, ఒక యంత్రం, ఒక కర్మాగారం ఉంది. కర్మాగారంలో విద్యుత్ ఉంటే యంత్రాలు అన్నీ పనిచేస్తాయి. ఈ 24 కూడా పనిచేయించేది ఎవడు? 25వ వాడు ఎవడో ఉండాలి. 24 జడములే. దీన్ని మనం తీయకుండా ఉంటే ఎన్నాలని అది అలాగే ఉంటుంది, అది జడము. అలాగే 24 కూడా జడములే. 24 చేత ఫిజికల్ బాడీ ఏర్పడ్డది. ఈ 24 జడములే. జడములు చైతన్యాన్ని తెలుసుకోలేవు. అంచేత మనస్సు కానీ, బుద్ధి కానీ, చిత్తం కానీ ఏవి కూడా పరమాత్మను తెలుసుకోలేవు అని తెలుసుకోవాలి మనం. 25వ వాడు వచ్చి చేరినందువలన 24కి డ్యూటీస్ జరుగుతున్నాయి. అంటే కర్మాగారం నిలిచిపోయిందంటే విద్యుత్తు లేదు అని అర్థం. యంత్రాలన్నీ శబ్దత చెందాయి. కరెంటు వచ్చింది, విద్యుత్ వచ్చింది, లైట్లు వెలుగుతున్నాయి, యంత్రాలు పనిచేస్తున్నాయి. అలాగనే జీవుడు వచ్చి చేరాడు 25వ వాడు. ఇప్పుడు 24కు కూడా పని జరుగుతుంది. అంతఃకరణ చతుష్టయం పనిచేస్తుంది, ప్రాణపంచకం పనిచేస్తుంది, కోశ పంచకం పనిచేస్తుంది, జ్ఞానేంద్రియ పంచకం పనిచేస్తుంది, కర్మేంద్రియ పంచకం పనిచేస్తుంది. 25వ వాడు మైనస్ అయిపోతే లేదు, పడిపోతుంది. ఏవి పనిచేయటం లేదు. జడమయమైనటువంటి ఇంద్రియాలు
చైతన్య స్వరూపుడైన భగవంతుణ్ణి తెలుసుకోగలవా అన్న ప్రశ్నించుకోండి. ఎవరు తెలుసుకోలేరు. ఎందుకు అంటే జడముల చేత చైతన్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళంతా. ఒక్క యోగి మాత్రమే ఆ జీవుడిని మళ్ళీ చైతన్యంలోనికి పంపిస్తాడు. చైతన్యమే చైతన్యాన్ని తెలుసుకోగలదు. ఒక ముళ్ళు గుచ్చుకుంది, అప్పుడు మనం ఏం చేస్తాము? మరొక ముళ్ళు తీసుకొస్తాము, దాన్ని ఓపెన్ చేసి రెండింటినే ఆవరపడేస్తాం. అలాగనే ఈ చైతన్య స్వరూపుడైన జీవుడు వెళ్ళి అదృశ్యమైపోతాడు. ఇక చైతన్యమే మిగులుతుంది. దట్ ఈజ్ ఎ గాడ్. అది ఈశ్వరుడు. 25వ వాడు జీవుడు. ఈ జీవుడు ఎవరిని తెలుసుకోవాలా? 26వ వాడు ఈశ్వరుడు. ఈ 25వ వాడు వెళ్ళి 26లో లయం కావాలి. 26వ వాడు ఎవరు? ఈశ్వరుడు. అప్పుడు 25 జీవుడు, 26 ఈశ్వరుడు, శివజీవ ఐక్యం కావాలి. ఇక్కడ ఈ కూట స్థానంలోను అర్ధనారీశ్వరి, అర్ధనారీశ్వరుడు అంటే శివజీవ ఐక్యం అయిపోతుంది. ఇక్కడ 26 ఆత్మస్వరూపుడైపోయాడు. కానీ ఇంకా 27దో కూడా ఉంది కదా యజ్ఞోపవీతంలోను. యజ్ఞోపవీతం పరమ పవిత్రం. ఆ 27వ వాడే నిర్గుణ నిరాకార పరమేశ్వరుడు. ఆయనే పరమాత్మ. ఇప్పుడు శివజీవ ఐక్యం తర్వాత పరమేశ్వరులో ఐక్యత చెందుతారు. ఇక్కడ జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు. ఒక్క నిర్గుణ నిరాకార పరమాత్మయే 27వ వాడు ఉన్నాడు. వాడే తనే వాడు. అందుచేత తనకంటే అన్యంగా ఈశ్వరుడు లేడు, ఈశ్వరుడి కంటే తనన్యంగా లేడు. ఈశ్వర సర్వభూతానాం హృదయ సర్జున తిష్టతి. బ్రాహ్మ్యన్ యంత్రారూఢాని మాయ అని భగవద్గీతలో స్వామి చెప్తారు. కాబట్టి యంత్రగాడు బొమ్మలను ఆడించేటట్టు తన నిజమైన శక్తి చేత ఈ బొమ్మలన్నింటినీ ఆడిస్తున్నాడు. లేకపోతే ఈ యంత్రం పడిపోతుంది. 26 కూడా శివజీవైక్యము అయినప్పటికీ కూడా నిర్గుణ నిరాకారమైనటువంటి పరమేశ్వర ఉపాసన 27వ వాడు పరమాత్మ. కాబట్టి శివజీవైక్యం కావాలి. 26 జీవుడు తెలుసుకొని ఈశ్వరుడు జీవుడు ఏకమైపోయిన తర్వాత నిర్గుణ నిరాకార 27వ తత్వం. తరకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపసే తారతమ్యము తరచిగను మన్నం నిరంతరము జాగృతి స్వప్న సుషుప్తిలో అరమరల లేకుండా ఎప్పుడు తరచుగాను జీవాత్మ చదివేటి. తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపసే తారతమ్యము తరచిగను మన్నం అని తారకాముస్సంలో చెప్తారు. ఈ 26వ తత్వం తర్వాత 27వ తత్వం అయినటువంటి నిర్గుణ నిరాకారమైనటువంటి రూపనామ క్రియారహితమైనటువంటి పరమాత్మ తత్వంలో మన ఉపాసన సాగాలి. ఎందుకు? అందరూ ఉపాసన చేస్తారు, దేవీ దేవతల ఆరాధన చేస్తారు. ఆ దేవీ దేవతలకు కూడా ముక్తి మోక్షము ఇవ్వలేరు. వాళ్ళు కూడా మోక్షం కొరకు ఈశ్వరుణ్ణి పరమేశ్వరుని ఆరాధన చేస్తున్నాడు. ఈశ్వరుడు కూడా, ఈశ్వరుడు ఎవరి కొరకు తపస్సు చేస్తున్నాడు చూడండి. అంటే తనకంటే ఒక అతీతమైన నిర్గుణ నిరాకారం పరమాత్మ స్వరూపము 27వది కేవలం. అదియే అచలము, అదియే పూర్ణము, అదియే సనాతనుడు. అక్కడ జీవుడు ఈశ్వరుడు అన్న రెండు లేవు. ఏది ఉందో అది ఉంది. దాని గురించి చెప్పడానికి ఇంకొకరు లేరు కాబట్టి అనిర్వచనీయము, నిర్వచింపబడదు అని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ 26వ తత్వం శివజీవైక్యమైన తర్వాత 27వ తత్వం నిర్గుణ నిరాకార పరబ్రహ్మ ఉపాసనలోనూ మనము నిష్ణాతులమై ఉండాలి. అక్కడ ఏ రూపము లేదు, నామము లేదు, క్రియలు లేవు. అందుకు పశ్చిమ చక్రంలోనూ పరమేశ్వరుడు ఉంటాడు. కేలనం అంటే ఆడుతుంది. పశ్చిమాంతర కేలనం నిజ శుద్ధ సంయమి గోచరం. అక్కడ నిజం తెలుస్తుంది. వాడు పండితుడు, పండిత సమదర్శన. అప్పుడు వాడు పురోహితుడు, వాడే బ్రాహ్మడు. పురము అంటే నవద్వారే పురీదేహి. 9 ద్వారములు దాటి 10వ ద్వారాన్ని భేదించుకొని నవద్వారే పురి అయోధ్య. తనే రాముడై ఉంటాడు. సీతా సమేతంగా
సీతారాముల కళ్యాణం జరుగుతుంది. శక్తిని తీసుకొచ్చి రాముడితో రమింపజేస్తాడు. శివజీ ఐక్యం అయిపోతారు. శక్తి శివుడు ఏకమైపోతారు. శక్తి లేని శివుడు శవం అయిపోతుంది, శివుడు లేని శక్తి శవం అయిపోతుంది. కాబట్టి శివశక్తులు ఐక్యత చెందుతారు. ఇది నిర్గుణ నిరాకారమైనటువంటి పరమేశ్వర తత్వాన్ని యోగులు అనుభవిస్తారు. అందుచేత ఈ యోగం ద్వారా ప్రతి దినము కూడా ఆ పరమేశ్వర ఉపాసన ఉత్తమ బ్రాహ్మలు త్రిసంధ్యలు చేస్తారు. అంటే ఉత్తమమైనటువంటి సాధకుడు సుషుప్తిలో ఉన్న జీవుడిని స్వప్నావస్థలో ఉన్న జీవుని జాగృతావస్థలో ఉన్న జీవుని తురియ సాధనలో తీసుకుపోయి ఐక్యం చేస్తాడు. అదే త్రిసంధ్యలు. అంటే సంధౌ జీవాత్మ పరమాత్మలో ఐక్యం, జీవుడిని పరమాత్మలో ఐక్యం చేస్తారు. వాళ్ళే ఉత్తమ బ్రాహ్మలు అని. వాళ్లకు దైవం కూడా ఆధీనంలోనే ఉంటారు. వాళ్ళు ఆడేది ఆట, పాడేది పాట. వాయువుని ఎప్పుడైతే స్వాధీనం చేసుకుంటాడో మనస్సు స్వాధీనమైపోయి ఇంద్రియాలు స్వాధీనమైపోతాయి. ఇక వాయువు అన్నటువంటి గుర్రం మీద స్వారీ చేస్తారు యోగులు. వాళ్ళు ఏదనుకుంటే అది అవుతుంటుంది. కాబట్టి అటువంటి ప్రాణ విద్య మనకు దొరికింది. దాన్ని మనము వినియోగించుకొని ఆత్మసాక్షాత్కారం కొరకు ప్రయత్నం చేస్తే ప్రతి సోదరులు కూడా ఆత్మానుభూతి కలుగుతుంది. ఉన్నతమైనటువంటి స్థితికి పోతాము. ఇప్పుడు అదే గురు సేవ అవుతుంది. దానినే గురువురిష్ట భోజనము అంటారు. గురువు తిన్న విస్తరలో కొంతమంది తినడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మా గురువు గారు విస్తర కొరకు గుద్దులాడుకుండేవారు. ఈరోజు నాకు కావాలి, ఈరోజు నాకు కావాలని. గురువురిష్ట భోజనం అన్నది ఏంటంటే అహంకారం పోవడం కొరకు ఆయన తిన్న విస్తరలో తినడం ఏదో చేస్తారు. గురువురిష్ట భోజనము అంటే అద్వైతంలోనే ఏంటంటే గురువు ఏదైతే చేశాడో, ఏ సాధన ద్వారా అయితే ఆత్మసాక్షాత్కారాన్ని పొంది తను బ్రహ్మమై ఉన్నాడు అని తన ఉనికిని తాను తెలుసుకుంటాడో, ఆ సాధన ద్వారా గురువు అంతటి వాడు ఎవడైతే సాధనలోని ఎదుగుతాడో అదే గురువురిష్ట భోజనము. అది అద్వైతము, ఇది ద్వైతము. చేత కొంతమంది కాళ్ళు కడిగించుకుంటారు, అది ఆపోషణ చేస్తారు, నెత్తిని జల్లుకుంటారు. ఇది ద్వైతము, ఆ సాధన ద్వారా పొందేది అద్వైతం. చేత ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా గురువు వినా ముక్తి నాస్తి, గురువు లేకపోతే ముక్తి లేదు, మోక్షం లేదు. ఏవో పుస్తకాలు చదువుకుంటారు, ఏవో చేస్తారు, కానీ అవదు. ఈ చాలా విరుద్ధ వాక్యాలు వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ మహర్షులు చెప్పారు. భగవద్గీతలో 18వ అధ్యాయంలోను 5వ శ్లోకంలో యజ్ఞం దానం తపస్సైవ నత్యాజ్యం కార్యమేవ తత్తు యజ్ఞోదాన తపస్సైవ పావనాని మనీషీణాం. అర్జున, తండ్రి చనిపోయేటప్పుడు ఏం చేస్తాడంటే యావదాస్తులు వివరం చెప్పేస్తాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా చిట్ట అధ్యాయంలోను 5వ శ్లోకంలోను అర్జున, యజ్ఞము దానము తపస్సు నత్యాజ్యం వాటిని విడిచిపెట్టుకోయి అర్జున, పావనుడు కావాలి, పవిత్రుడు కావాలని అంటే యజ్ఞోదాన తపస్సైవ పావనాని మనీషీణాం. బుద్ధివంతుడైనటువంటి వాడు, మనీషి కాదలుచుకున్నవాడు అవిటి విడిచిపెట్టకూడదు. అవి పవిత్రుని చేస్తాయి, పావనుని చేస్తాయి అర్జున అని. యజ్ఞము దానము తపస్సు ఈ త్రివిధ కర్మలు కంఠశోష వరకు, కంఠగత ప్రాణం వరకు విడిచిపెట్టకూడదని ఇక్కడ సిద్ధాంతం చేశారు పూర్వపక్షంలోనూ భగవద్గీతలో. కానీ ఉత్తరగీతలో ఏం చెప్తారు? ఉత్తరగీత కాదు, గర్భగీత. అక్కడ ఏం చెప్తున్నారు? కోటి యజ్ఞం కృతం చేయవ, కోటి యజ్ఞాలు చేసినా నువ్వు కృతార్థుడు కాలేవు అర్జున అంటున్నారు. ఏంటి విరుద్ధ వాక్యాలు? అదే కృష్ణుడు పూర్వగీతలో చెప్పాడు. ఈ శ్లోకంలోనూ యజ్ఞము దానము తపస్సు విడిచిపెట్టకు, పావనుడు అవుతావని చెప్పారు. అదే కృష్ణుడు గర్భగీతలో కోటి యజ్ఞం కృతం చేయవు, కోటి దానం చికిరికాంచనం గజదానం సహస్రంచ ముక్తి నాస్తి జ్ఞానం వినా అంటున్నారు. ఏంటి విరుద్ధ వాక్యాలు? ఎలా దీన్ని సమన్వయం చేసుకోవాలి? అదే స్వామి గర్భగీతలో ఈ శ్లోకంలో చెప్తున్నాను, అర్జున నువ్వు కోటి యజ్ఞాలు చెయ్యు, కోటి దానం చికిరికాంచనం, చక్రవర్తి కాదు విలుకాడు అని చెప్పేసి యుద్ధం చేసి కొండల కొలది బంగారం నెట్లు కట్టేసి కొండలంత ఎత్తున
బంగారం నెట్లు కట్టేసి కోటి దానంచి గిరి కాంచనం అంటే బంగారం దానం చేసినప్పటికీ కూడా గజదానం సహస్రంచ వేలాదికి వేలు గజాలు ఏనుగులు దానం చేసినప్పటికీ కూడా ముక్తి నాస్తి జ్ఞానం వినా, నీకు జ్ఞానం లేకపోతే ముక్తి లేదు, మోక్షం లేదు అంటున్నారు. చూసారా శాస్త్రాన్ని ఏ విధంగా చెప్తున్నారు. ఇక్కడ ఎదగడం కొరకు చెప్పారు, అక్కడ ఎదిగిన వాడికి ఇవి అవసరం లేదు, ఇటు వల్ల అవదని చెప్పారు. జ్ఞానమైన అక్కడ సిద్ధాంతం చేశారు. కాబట్టి ఇది పూర్వపక్షము, అది సిద్ధాంతం. ఈ సిద్ధాంత పూర్వపక్షాలు సమన్వయం చేసుకొని ఎవరైతే ఆచార్యో వేద సంపన్నో శాస్త్ర మర్మాలు తెలుసుకొని వాటిని కోరిలేట్ చేసి సమన్వయం చేసుకొని తన బుద్ధిని గుహలోనికి పంపించి బుద్ధి గుహ దాటి కూడా అతీంద్రియత్వాన్ని ఎవరైతే పొందుతారో ఈ శాస్త్ర మర్మాలు వారికి స్ఫురణకు వస్తాయి. వాటిని కోరిలేట్ చేస్తారు, సమన్వయం కూడా చేస్తారు. అందుకు ఆచార్యో వేద సంపన్నో విష్ణు భక్త విమత్సర యోగజ్ఞో యోగనిష్టస్య తస్మాత్ యోగాత్మక సదా సుసిహి. యోగం తెలిసి ఉండాలి, యోగనిష్టలోనే ఉండాలి, సదా అంతఃకరణం శుద్ధి కలిగినటువంటి వాడై ఉండాలి. అంటే విరుద్ధాఖ్యాల్ని సమన్వయం చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు ఇలా చెప్పారు? యజ్ఞము దానము తపస్సు నేను పావన చేస్తాను అంటున్నారు. అక్కడే నువ్వు కోటి యజ్ఞం కృతం చేయవు, కోటి యజ్ఞాలు చేసినా నువ్వు కృతార్థుడు కాలేవని ఖండిస్తున్నారు. అంటే అది సిద్ధాంతము, ఇది పూర్వపక్షం. మనిషి పవిత్రుడు కావడం కొరకు ఎదగడం కొరకు ఎక్కడ చెప్పారు చెయ్యని. అక్కడేమంటున్నారు? నువ్వు చేసినే నువ్వు కృతార్థుడు కావు, జ్ఞానం అనే లక్ష్యాన్ని చెప్తున్నారు. కాబట్టి అక్కడ లక్ష్య సిద్ధి కొరకు సిద్ధాంతం చెప్పారు, లక్ష్య సాధన కొరకు ఇక్కడ పూర్వపక్షంలో ఎదుగుదలకు చెప్పారు. కాబట్టి వీటిని సమన్వయం చేసుకొని మనం ఎదగడం నేర్చుకోవాలి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీశాం గో బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.